तीर्थानां न शास्त्राणां जपा नहीं। संसार सागरोत्तारे संसार सागरोत्तारे सज्जनं सेवनं विना। ప్రేమ స్వరూపులారే, మానవుడు తన గమ్యము చేరుకునే నిమిత్తమై, దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి సాధనలు సలుపుతున్నాడు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, నివేదనం। प्रेम स्वरूपों, आध्यात्मिक क्षेत्र में अपने लक्ष्य की प्राप्ति के लिए मानव अलग अलग प्रकार के कई रास्ते अपनाता है, जैसे कि श्रवणम, कीर्तनम, स्मरणम, पाद सेवनम, अर्चनम, वंदनम, दास्यम, स्नेहम और आत्मनिवेदनम। ఇన్ని విధమైన సాధనలు చేసి కూడాను తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోవడానికి కారణం ఏమిటి? మానవులకు తల, హృదయము ప్రధానము. ఈనాటి మానవుడు తనలో ఆచరించేటువంటి తలంచేటువంటి సంకల్పములను ఫాలో చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కేవలము ప్రవృత్తి సంబంధమైనటువంటి మార్గములు। धार्मिक और आध्यात्मिक क्षेत्र में विभिन्न रास्तों को अपनाने के बाद भी ऐसा क्यों होता है कि इंसान अपने जन्मजात स्वभाव को, अपनी प्रवृत्ति को पहचानने में असमर्थ हो जाता है? తినటము, త్రాగటము, అనుభవించటము, సంతోషించడము, సంపాదించడము, దీన్ని దాచిపెట్టుకోవటం, పితరులను గౌరవించటము, పుత్రులను అభివృద్ధిపరచుకోవటం, ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గం యొక్క లక్షణములు। ఈ ప్రవృత్తి మార్గమును పురస్కరించుకుని నడుచుకునేటువంటి వారికందరికీ అప్పుడప్పుడు ఇలాంటి ఆటంకములు జరుగుతూ ఉంటాయి. కానీ నివృత్తి తత్వములు శాశ్వతమైనటువంటి దయ, ప్రేమ, ధర్మము, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి ఏ మానవుడు అనుసరించవలసినటువంటి ప్రధానమైనటువంటి విలువలు। मस्तिष्क और हृदय हर इंसान के लिए महत्वपूर्ण होते हैं। आदमी द्वारा मस्तिष्क के प्रत्येक विचार का अनुपालन ही उसकी बाहरी प्रवृत्ति कहलाती है। भोजन करना, पानी पीना, किसी भी वस्तु का संचय करना, उसमें बढ़ोतरी करना, यह सब बाहरी प्रवृत्ति के लक्षण हैं। बाहरी प्रवृत्तियों के अनुसार चलने वालों के मार्ग में निश्चित रूप से बाधाएं भी आती हैं, किंतु आंतरिक राह तो स्थायी है। दया, प्रेम, सहन शक्ति, त्याग और सत्य इत्यादि आंतरिक प्रवृत्तियों के लक्षण हैं। मानव मात्र को चाहिए कि इन विशिष्ट गुणों को अवश्य अपनाए। కనుకనే భగవద్గీత యందు స్వధర్మో నిధనం స్నేహ, పరధర్మో భయావహ। స్వధర్మం అంటే ఏమిటి? పరధర్మం అంటే ఏమిటి? స్వధర్మ, స్వయంభూ, హృదయం నుంచి వచ్చేటువంటిదంతా కూడాను స్వధర్మములు. పరధర్మ, ఇది దేహం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క అశాశ్వతమైన భావములు. కనుక పరధర్మం అనేటువంటిది దేహాత్మ భావాన్ని అనుసరించుకొని నడుచుకోవటం కాదు ముఖ్యము, ఆత్మాభిమానమును అనుసరించుకొని మానవుడు జీవించాలి. దీనిని కాన్షియన్స్ అంటారు. ఈ కాన్షియన్స్ ని మనం ఫాలో చేయాలి. అప్పుడే మన ధర్మములన్నీ కూడా శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన, పవిత్రమైన, పరోపకార సంబంధమైనటువంటివిగా రూపొందుతాయి। अच्छा बताइए, स्वधर्म क्या है और परधर्म क्या है? जो सीधे दिल से निकलता है
वही स्वधर्म है और परधर्म भौतिक है, दुनियावी है। हमेशा शरीर का ही ध्यान रखना महत्वपूर्ण नहीं है। मानव को चाहिए कि वो अपनी जीवन यात्रा को धर्म और अध्यात्म से जोड़ने का यत्न करे। इसी को कॉन्शंस कहते हैं। हमें अपनी इसी शक्ति का अनुगमन करना चाहिए। यदि हम सही राह पर चलते हैं तो हमारे जीवन मूल्य स्वयं ही स्थायी और अमर हो जाएंगे। సేవా మార్గమునందు అత్యంత ముందంజ వేస్తున్నారు. ఈ బాల వికాసులు కూడాను చక్కని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఈనాటిది కాదు, ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయులు స్త్రీలు అభివృద్ధి పొందడానికి ఈ భారతదేశం మూల కారణమైనది. గత జీవుడకు పతి బ్రతికించి ఎముగలిచి సావిత్రి భారత సాధ్విగానే కులసతితో అగ్ని గుండాల ప్రకటించి సీత భారత ధర జాతగాదే కిరిసి ధర్మద కిరాతి భూతి గావించి दमयंती भारत रमणी गादे। सेवा क्षेत्र में महिलाएं सदैव ही आगे रही हैं। बाल विकास आंदोलन को उन्होंने ही और सुधारा है, उसे गति दी है। सच्चाई तो यही है कि प्राचीन काल से ही इस देश भारत के गौरव में महिलाओं का महत्वपूर्ण योगदान रहा है। अपने मृत पति के प्राण वापस लाने वाली महासती सावित्री इसी पवित्र धरती पर हुई। माता सीता भी यहाँ हुई, जिन्होंने दुनिया भर के सामने केवल अपनी सच्चरित्रता का प्रमाण देने के लिए अग्नि प्रवेश कर लिया था। दमयंती भी तो प्रेम और विश्वास की जीवंत मूर्ति थी। भरतदात पतिव्रत प्रभाव भाव संपन्नतकु गादे पंतभूमि। भरतदात पतिव्रत प्रभाव भाव संपन्नतकु गादे पंतभूमि। అన్ని దేశాలకి ఉపాధ్యాయికాది. ప్రపంచమునకే భారతదేశం యొక్క స్త్రీతత్వము ఆధ్యాత్మిక స్థానంలో ఆధిపత్యంగా వహించింది. ఈనాడు కాదు, ఆనాడు జనక మహారాజు కోర్టులందు కూడాను అనేక మంది మహాపండితులు చేరారు. కానీ ఎంతమంది చేరినప్పటికీ గార్గి మైత్రి యొక్క దివ్యత్వాన్ని ఎవరూ సాధించలేకపోయారు. కట్టగడపటికి జనక మహారాజు గొప్ప పండితుడు, ఇది మహాకర్మయోగి. ఇటువంటి కర్మయోగి మహాపండితుడైనటువంటి జనకుడు తనకు పట్టమును అందించుకోవాలంటే ఏమిని ఆశించాడు, ఎవరిని ఆశించాడు? కానీ గొప్ప గొప్ప పండితులు ఉంటున్నారు అక్కడ. ఇలాంటి పండితులు ఉండినప్పటికీ జనకుడు ఒక్క స్త్రీని మాత్రమే ఆశ్రయించాడు. గార్గి చేతులారా నాకు పట్టం కట్టినప్పుడు నా గౌరవం అభివృద్ధి అవుతుంది అన్నాడు. ఈ గార్గి ఆనాడు కూడాను గొప్ప పండితురాలు, గొప్ప సేవకురాలు, గొప్ప సార్వభౌమురాలు, గొప్ప సమాజ యొక్క సంస్కృతిని అభివృద్ధి పరిచినటువంటి వారు. यह पवित्र धरती अनेकानेक चरित्रवान, पतिव्रता एवं कुलीन महिलाओं की जन्मस्थली है। हमारा भारत संपूर्ण विश्व का गुरु है। आध्यात्मिक जगत में भी महिलाओं ने अपना वर्चस्व बनाए रखा है। राजा जनक के दरबार में बुद्धिमानों की एक समूची संसद ही विराजमान थी। गार्गी और मैत्रेयी की विद्वत्ता का कोई जोड़ नहीं था। जनक स्वयं प्रकांड विद्वान ही नहीं बल्कि एक कर्मयोगी भी थे। राजा जनक की बुद्धिमान संसद को प्रभावित करने वाला प्रत्येक विद्वान राजा जनक से भरपूर प्रशंसा एवं सम्मान पाने का अधिकारी हुआ करता था। राजा जनक की इच्छा थी कि पंडितों एवं विद्वानों की उस संसद में उन्हें आनंद देने वाली, तृप्त करने वाली कोई महिला विद्वान भी हो। वे गार्गी के हाथों बुद्धिमत्ता की पदवी प्राप्त करने के इच्छुक थे। गार्गी न केवल अतीव बुद्धिमान थी बल्कि सामाजिक चेतना को समझने वाली सेवाभावी महिला भी थी। కనుక ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము ఆధ్యాత్మిక సంపత్ ప్రభావం చేత అన్ని దేశంలో కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది స్త్రీలు. ఝాన్సీ లక్ష్మీబాయి మీకు తెలుసు. ఈమె అనేక విధములుగా సాహసాన్ని, ధైర్యాన్ని, ప్రకాశాన్ని, ప్రభుత్వాన్ని సాధించి తాను తన జీవితానికి కీర్తి తెప్పించుకుంది. సైన్యంతో, మగ సైన్యంతో తాను సాధించి తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. పద్మినీదేవి అల్లావుద్దీన్ వచ్చేసి ఆనంద్ చూడాలని ఆశించాడు. చూడడానికి వీలు కాదండి.
నీవు కేవలము దేహాభిమానంగా నీవు ప్రవేశించావు. ఈ దేహాభిమానకులకు ఇట్లాంటి భ్రాంతులు మంచిది కాదు. ఈ దేహాభిమానం నిత్యమైనటువంటి కాదు, సత్యమైనటువంటి కాదు. నిర్గుణం, నిరంజనం, సనాతనమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందాలంటే నీవు ఆత్మాభిమానం పొందాలి. ఈ పిచ్చి మహారాజు పద్మినీదేవిని చూడాలని పట్టుబట్టాడు. ఒక అద్దంలోనైనా నీ యొక్క ప్రతిబింబాన్ని చూడాలి అన్నాడు. ఇది ఎప్పటికీ వీలు కాదని. అప్పుడు పద్మినీదేవితో యుద్ధం ప్రారంభించారు. పద్మినీదేవి గుర్రం నెక్కి ఈ యొక్క సైన్యంతో యుద్ధం చేసి కట్టకడపటికి మగవారికి లొంగకూడదు అనేటువంటి ధైర్యం చేత తనకు తానే చంపుకొని ప్రాణమిచ్చింది. भारत देश की पावन धरती पर प्राचीन काल से ही महिलाओं ने अपना वर्चस्व एवं नेतृत्व कायम रखा है. आप झांसी की रानी लक्ष्मीबाई को जानते ही हैं. उन्होंने अपनी वीरता, साहस एवं अतुलनीय शौर्य के कारण भरपूर गौरव और प्रतिष्ठा अर्जित की. अंग्रेज पुरुषों की बटालियन से वे अपनी सेना के साथ लड़ी और सफलता भी अर्जित की. आप पद्मिनी देवी को जानते हैं. अलाउद्दीन पद्मिनी पर आसक्त होकर उन्हें देखना चाहता था. क्या यह संभव हो सका? आपकी यहाँ उपस्थिति शारीरिक प्रतिबद्धता के कारण है, किंतु आपको ऐसे भ्रम में नहीं पड़ना चाहिए. यह शरीर अंतर स्वरूप नहीं है. संपूर्ण सुख का साम्राज्य, आंतरिक सत्य एवं अमरत्व का अनुभव करने के लिए आपका लगाव आपकी आत्मा के साथ होना चाहिए. वह पागल राजा अलाउद्दीन निश्चित रूप से पद्मिनी को देखना चाहता था. चाहे शीशे में ही सही, पर वह पद्मिनी को देखना अवश्य चाहता था. तत्पश्चात वह युद्ध करने को तैयार हो गया. तब पद्मिनी ने कहा कि किसी पुरुष के हाथों में किसी को भी शिकार बनाने के लिए किसी के द्वारा सौंपना उचित नहीं है. इति త్యాగమునందును యోగమునందును పవిత్రమైనటువంటి భోగమునందును అన్నిటి ఎందుకును అనాది కాలం నుండి స్త్రీలు ఎంతో ముందంజ వేస్తూ వచ్చారు. అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం తారా పుత్రాది సత్యం ప్రేమ స్థిరం యత్ స్థిరం కూడా ఉండేటువంటి ఆ సత్యం ప్రేమ రెండే పర్మనెంట్. ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్. ఈ పర్మనెంట్ అయినటువంటి దివ్యత్వాలను మానవులు అనుసరిస్తూ వచ్చారు. प्राचीन काल से ही त्याग, योग एवं भौतिकता के आत्मिक स्वरूप में महिलाओं का योगदान शीर्ष पर रहा है. जीवन क्षणभंगुर है. यौवन और धन अस्थायी हैं. परिवार, पत्नी और बच्चे भी अस्थायी हैं. स्थायी है तो केवल प्रेम और सत्य. सत्य ईश्वर है, प्रेम ईश्वर है. इन्हीं दोनों दिव्य सिद्धांतों सत्य और प्रेम का हमें अनुगमन करना चाहिए. కనుక స్త్రీలు ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సత్యమును ప్రేమను అనుభవిస్తూ వచ్చారు. ఈ సత్య ప్రేమను రెండింటి యొక్క ఏకత్వమే ధర్మము. కనుక సత్యం నాస్తి పరో ధర్మ, ధర్మమునకు సత్యమే పునాది అన్నారు. కనుక మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుంచి కూడాను స్త్రీలు ఎన్నో విధములుగా కూడాను భారతదేశాన్ని సంరక్షిస్తూ సేవలు సలుపుతూ ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు. గాంధీ వైఫ్ కూడాను సత్యవ్రతాన్ని ఆచరించేటువంటిది. కానీ ఆ కోకిల యొక్క శబ్దం విన తర్వాతనే ఆయన భోజనం ప్రారంభించేటువంటిది. ఒకనాడు కోకిల కూతలు వినిపించలేదు. మధ్యాహ్నం 3 గంటలైనది. కానీ గాంధీ చిన్న పిల్లవాడు, తనకు ఆకలి వేస్తుంది. ఆమె భుజించండి, ఎవరికి కూడా ఈ ప్రసాదం అందించేటువంటిది కాదు. కనుక ఆ పిల్లవాడు ఒక యుక్తి చేశాడు. ఇంటి వెనుకకు పోయి కోకిల మాదిరి కూశాడు. ఆర్టిఫిషియల్ యొక్క కూతను విని ఆయన కుమారుడు చేశాడని గుర్తించి కుమారుని లోపల పెట్టింది. చెవు పట్టుకుంది. నా గర్భంలో పుట్టినటువంటి ఈ కుమారుడు ఇంత అసత్యవాదిగా రూపొందుతాడా? తల్లికి అపకీర్తి తెచ్చేటువంటి కుమారుడు, ఇలాంటి అప్రతిష్ట తెచ్చేటువంటి కుమారుడు ఉండి ప్రయోజనం ఏమిటి? ఇలాంటి కుమారుడు నా కుమారుడు కాదని 2 కొట్టి బయటకు పంపించి అప్పుడు ఆ దెబ్బల చేత
గాంధీ మనసు మార్పు కలిగింది. మరి వ్యక్తి వచ్చి తల్లి పాదముల పైన పడ్డాడు. తల్లి ఇక నేను ఈనాటి నుంచి కూడా ఈ అసత్యమైనటువంటి దీనికి నేను చోటు ఇవ్వను అన్నాడు. మాట ఇచ్చాడు. అట్టి తల్లి మాటను పోషించే నిమిత్తమై సత్య మార్గం అనుసరించడం చేతనే మహాత్మా గాంధీగా మారిపోయాడు. ఈ మహాత్మా తత్వమునకు తల్లియే మూల కారణము. प्राचीन काल से ही महिलाएं सत्य और धर्म का पालन करती रही हैं। इन दोनों का संयोग ही धर्म कहलाता है। इसीलिए धर्म या सच्चाई की नींव सत्य को कहा गया है। प्राचीन काल से ही महिलाएं अध्यात्म की राह में सेवा और समर्पण भाव की प्रतिमूर्ति बनी हुई हैं। महात्मा गांधी जी की माता भी सत्य का सदा पालन करती थीं। यहाँ तक कि वे सुबह का भोजन भी कोयल की कूक सुनने के बाद ही ग्रहण करती थीं। एक दिन उन्होंने दोपहर के 3 बजे तक भी कोयल की कूक नहीं सुनी। गांधी जी तब बहुत छोटे थे, उन्हें जोर की भूख लगी थी, लेकिन जब तक उनकी माता भोजन नहीं करती थीं, तब तक कोई दूसरा भोजन नहीं कर सकता था। तब गांधी जी ने एक उपाय किया। वे घर के पिछवाड़े गए और वहां से कोयल के कूकने की नकल करने लगे। कोयल की बनावटी आवाज सुनकर जब देखा गया तो उन्होंने अपने बेटे को ही पाया। तब वे गांधी जी का कान पकड़कर उन्हें घर में लाईं। ऐसे परिवार में जन्म लेने वाला कोई बालक क्या झूठ बोल सकता है? उस दिन उनकी अच्छी तरह पिटाई हुई। झूठ बोलने के कारण जैसी शर्मिंदगी उन्हें झेलनी पड़ी, उसका उनके मस्तिष्क पर बड़ा गहरा असर हुआ। वे अपनी माता के चरणों पर गिर पड़े। उन्होंने उस दिन से फिर कभी झूठ न बोलने का प्रण कर लिया। अपनी माता को दिए हुए उस वचन पर वे सदा अडिग रहे और फलस्वरूप महात्मा बने, क्योंकि वे ऊंचे दर्जे के महात्मा बनने के काबिल थे। తల్లిదండ్రులు తమ బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి వీలు కాకపోవడం చేతనే బిడ్డలు చెడిపోతున్నారు. కారణం ఏమిటి? తల్లిదండ్రులకే టైం లేదు. తల్లిదండ్రులే సక్రమమైన మార్గాన్ని అనుసరించడం లేదు. ఏదో పొట్టకోటి నిమిత్తమై ఉద్యోగాలకు పోతున్నారు. 5 గంటల వరకు ఆఫీసులో పని చేస్తారు. టైర్డ్గా ఇంటికి వస్తారు. ఇంత కాఫీ కప్పు తీసుకుంటారు. తర్వాత ఐఎమ్ టైర్డ్, నేను కొంచెం క్లబ్ కు పోవాలని వెళ్తాడు. ఈ టైర్డ్ అయినందుకు ఈ విశ్రాంతికి క్లబ్లో చిక్కుతుందా? క్లబ్ లో పోతాడు, కార్స్ మొదలు పెడతాడు, డ్రింక్ చేస్తాడు. దీని వల్ల తనకు టైర్డ్ తీరిపోతుంది అనుకుంటాడు. అప్పుడు భార్య కూడా చెప్తుంది, నీకు విశ్రాంతి కావాలంటే బెడ్రూమ్లో పోయి విశ్రాంతి తీసుకో. క్లబ్కు పోయి ఈ దుస్సంగముల చేత చేరి దురభ్యాసములు పెట్టుకుని ఈ యొక్క దుర్బుద్ధుల చేత డ్రింకులు చేసుకుని నీవు కేవలం పెడ మార్గం పడుతున్నావు. ఈనాటి పురుషులందరూ కూడా విశ్రాంతి విశ్రాంతి టైర్డ్ అయినాం అని చెప్పని దురభ్యాసములు పెంచుకుంటున్నారు. పేకాటం చాలా చెడ్డది కదా. ఇది జూదము. సాక్షాత్ ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజు కూడాను జూదంలకు అభ్యాసం కావడం చేతనే అడవుల పాలైపోయాడు. కనుకని ఈ గ్యాంబ్లింగ్ అనేటువంటిది మానవుని పెడమార్గం పట్టించేటువంటిది. కనుక ఇలాంటి గ్యాంబ్లింగ్ ఉండేటువంటి ఒక మగవారికి ఆడవారు చక్కగా బుద్ధి చెప్పాలి. దుర్మార్గుడై కీడు వడయి వేళ మంత్రి ఎత్తుల మేల్కీళ్లు మనలు చేసి పతికి హితమును గరపగా పడతలేవరు నరయవలను మండోదరి ఎత్తి భూమిని. మండోదరి యొక్క బోధనలు వినటం చేతనే రావణుడు ఇంకా అంత మాత్రమైనా నిలవగలిగాడు. కష్టగలిపిటికి మండోదరి చక్కని సూటి అయినటువంటి ప్రశ్న వేసింది. రావణ, నీవు మహాచక్రవర్తివి, ఆ తపస్సంపన్నుడవు, ఆ విద్యావంతుడవు, ఇలాంటి గొప్ప పేరు పొందినటువంటి రావణుడు నీవు పరస్త్రీని అపహరించడము, పరస్త్రీని ప్రేమించడం ఎంత పొరపాటు. దీనికి ఒక్క చిన్న ఉదాహరణ అని చెప్పింది. నేను నీ ధర్మపత్నిని, నన్ను పరపురుషులు నన్ను ఎత్తుకుని పోతే నీవు శాంతంగా ఉండగలవా? పరపురుషుడు నన్ను ఎత్తుకుని పోతే నీవు శాంతంగా ఉండగలవా? అదే విధంగానే సీతను నీవు అపహరించడం చేత రాముడు ఊరుకుంటాడా? రామ సీతలు రెండు కూడాను ప్రకృతి పరమాత్మ స్వరూపుడు. కనుకనే ఈ సీత నేచర్, పరమాత్మ దీనికి ఆధారమైనటువంటి అధిపతి. కనుక మాస్టర్ గా ఉండేటువంటి యొక్క పతిని నీవు శాస్త్రయం చేస్తే నీకెంతైనా అనుగ్రహిస్తాడు. పతిని విస్మరించి
ఈ ప్రకృతి నాకు కావాలని కోరటం చేతనే నీవు ఇన్ని గతిని మూలకమైంది. కాబట్టి ఈ ప్రకృతి అనేటువంటి సీత రాముల యొక్క సొత్తు. ఒకరి సొత్తును ఒకరు అపహరించటము ఎంత చెడ్డము. కనుకనే నీవు ఈ గతి పట్టిపోయినావు. This is your present life. అంతా కూడా నువ్వు వ్యర్థమైపోయింది. All your penance is ఇంత wasted. సిరి సంపద అంతా కూడా నువ్వు వేస్ట్ అయిపోయింది. The prosperity has gone in vain. అంతా కూడా నువ్వు భస్మం అయిపోయింది. You have lost your name. కర్త గడపటికి నిన్ను నీవే హతం చేసుకున్నావు. ఈ రాజ్యాన్ని భస్మం చేసుకున్నావు. కనుకని అట్టి పతివ్రత తత్వమైనటువంటి మండోదరి పతికి అనేక రకమైనటువంటి బోధన చేసింది. కనుక వీళ్ళు ఎన్నింటిని కూడా సాహసం చేసి కుటుంబం యొక్క గౌరవాన్ని, మన సమాజం గౌరవాన్ని, దేశం యొక్క గౌరవాన్ని కాపాడుకోవటానికి అనేక ప్రయత్నం చేసినారు. కుమారుడైన జగత్తులో ఉన్నది కానీ దుర్మార్గురాయన తల్లి లేదు. आज माता पिता अपने बच्चों का पूरा ध्यान नहीं रखते, इसलिए वे अक्सर बिगड़ जाते हैं. क्यों? क्योंकि माता पिता के पास समय नहीं है. यहाँ तक कि उनकी जीवन प्रणाली ही अनुचित है. जीने के लिए वे कोई नौकरी करते हैं, शाम के 5 बजे तक वे अपने दफ्तरों में होते हैं, घर लौटते लौटते वे थककर चूर हो जाते हैं. फिर वे एक कप कॉफी पीते हैं. पिता कहते हैं, मैं थक गया हूं और क्लब जा रहा हूं. क्या इसी रास्ते पर चलकर थकान से छुटकारा मिल सकता है? वह क्लब जाते हैं, ताश खेलते हैं और फिर पीना शुरू कर देते हैं. उन्हें लगता है कि वे इसी तरह थकान और परेशानी से छुटकारा पा लेंगे. अरे, यदि उन्हें आराम ही चाहिए था तो वे शयन कक्ष में जाकर लेट सकते थे. तनाव और दबाव से मुक्ति पाने के लिए आखिर क्यों आप गलत राह पर जाते हैं? क्लब में जाकर क्यों ताश खेलते और शराब पीते हैं? तनाव और दबाव से मुक्ति पाने के नाम पर आज लोग बुरी आदतों के शिकार होते जा रहे हैं. जुआ. धर्मराज तक को वनवास भोगना पड़ा क्योंकि वे जुए की आदत का शिकार हो चुके थे. जुआ आपको जीवन में गलत राह पर ले जाता है. जुए की लत के शिकार आदमियों को महिलाएं अच्छा पाठ पढ़ा सकती हैं. जिस तरह गलत राह पर जाने वाले किसी राजा को उसका मंत्री सही सलाह देता है, उसी तरह स्त्री भी जीवन को उचित ढंग से जीने में अपने पति का मार्गदर्शन कर सकती है. मंदोदरी की तरह. मंदोदरी की सीख के अनुसार चलता तो रावण पूरा जीवन जी सकता था. मंदोदरी ने रावण से सीधे सीधे प्रश्न किया कि रावण, आप एक प्रकांड पंडित, बुद्धिमान विद्वान, अपने नाम के अनुसार पराक्रमी और प्रसिद्ध राजा हैं. किसी पराई स्त्री के प्रति प्रेम और दीवानापन कितनी बड़ी गलती है. उसने एक उदाहरण दिया कि मैं आपकी पत्नी हूं. यदि कोई अन्य पुरुष मेरा अपहरण कर लेगा तो क्या आप शांति से रह सकेंगे? आपने सीता का हरण किया है तो क्या राम चुप बैठेंगे? राम और सीता प्रकृति और ईश्वर का प्रतीक हैं. सीता प्रकृति हैं और राम प्रकृति के मालिक. राम स्वयं जिसके मालिक हों, उस प्रकृति के पीछे आप नहीं भाग सकते. आप उस सर्वशक्तिमान को भूल रहे हैं जो स्वयं ईश्वर हैं. आप उनकी पत्नी को पाना चाहते हैं, इसीलिए आप विनाश की ओर अग्रसर हैं. सच्चाई यही है कि सीता अर्थात प्रकृति, राम अर्थात सर्वशक्तिमान की संपदा है. कोई भी किसी अन्य की संपदा चुरा नहीं सकता. अपने इस वर्तमान से आप अपना प्रायश्चित व्यर्थ कर दोगे. सारी सुख संपत्ति नष्ट हो जाएगी और आपका नाम मिट्टी में मिल जाएगा. आखिर में आप अपना सारा साम्राज्य खो देंगे और स्वयं ही अपना विनाश कर लेंगे. सच्चरित्र मंदोदरी अपने पति को सुधारना चाहती थी. परिवार, समाज, यहाँ तक कि देश की प्रतिष्ठा और सम्मान के लिए महिलाएं हर संभव प्रयास करती हैं. इस विश्व में पूत तो कपूत हो सकते हैं, किंतु माता कभी कुमाता नहीं हो सकता. కనుకనే శంకరాచార్యుల వారు
తాను గృహస్థ ధర్మం ఇష్టపడక తల్లికి అనేక రకమైనటువంటి బాధలు పెట్టాడు. తల్లి చెప్పింది, నాయన నీ భవిష్యత్తు యొక్క మంచి కోసమే నేను కోరుతున్నాను. అప్పుడు శంకరాచార్యుల వారు వేదాంతి ఆ జ్ఞాని 16 సంవత్సరం లోపలనే వేదము, శాస్త్రము, ఇతిహాసము, పురాణము సర్వమును కూడా పూర్తి చేశాడు. 22వ సంవత్సరం లోపల యావత్ ప్రపంచమంతా కూడా సంచారం చేశాడు కాలినడకతో. ఈనాడే బద్రీకి మనం పోవాలంటే ఎంతో శ్రమ పడిపోవాలి. ఆనాడు అస్సలు మార్గమే లేదు. అలాంటి పరిస్థితిలో కూడా బద్రీకి నడుచుకుని పోయాడు. కనుక అట్టి శ్రమలతో ఓర్చి ఒకానొక సమయం లోపల ఈ గ్రామం సమీపంలో ఉన్నటువంటి యొక్క కావేరీ నదిలో స్నానం చేస్తున్నాడు. అప్పుడు తల్లి నీటికి పోయింది. అమ్మా 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 అని అరిచాడు. ఏమినాయన ఏమైపోయింది అన్నాడు. అమ్మా నన్ను ముసలి పట్టుకుంది అన్నాడు. అయితే విడిపించుకుని రావడానికి మార్గం ఏమిటి అని. కానీ ఈ ముసలి నన్ను అవివాహుడిగా నీవు బ్రతికినప్పుడు నేను వదులుతానంటున్నది. అప్పుడు తల్లి తనకు మగడు బ్రతికితే చాలని, వివాహం ఆడనక్కర్లేదు, నీవు బ్రతికి రమ్మని చెప్పి కోరింది. వచ్చాడు శంకరాచార్య వారు. నాయన నిన్ను ముసలి పట్టిందే అన్నాడు. నా ఫ్యామిలీ నాకు పెద్ద ముసలి, అది పట్టుకోవడం చేత ఇంకా నాకు ఏ విధంగా స్వాతంత్రం ఉండదు, కనుక నన్ను ఫ్రీగా వదిలిపెట్టమని చెప్పాడు. शंकराचार्य गृहस्थ नहीं बनना चाहते थे। इस बात ने उनकी माता को दुखी कर दिया था। माता कहती थी कि तुम्हारी स्वयं की भलाई के लिए मैं तुम्हें एक गृहस्थ के रूप में देखना चाहती हूँ। शंकराचार्य इतने बुद्धिमान थे कि 16 वर्ष की छोटी सी उम्र में ही वेदों सहित अन्य पवित्र पुस्तकों एवं महाकाव्यों का अध्ययन कर चुके थे। यहाँ तक कि 22 वर्ष की उम्र होते होते वे संपूर्ण देश का भ्रमण कर चुके थे। आज भी बद्री यात्रा के लिए आपको प्रयत्न करना पड़ता है, क्योंकि उन दिनों मोटर गाड़ियां नहीं थीं, इसलिए शंकराचार्य ने वह यात्रा पैदल ही पूरी की, क्योंकि वे हर तरह का दबाव झेलने में सक्षम थे। एक दिन वे गांव के पास में ही स्थित कावेरी नदी में नहाने के लिए गए। उनकी माता पानी लाने के लिए चली गईं। अचानक शंकराचार्य माँ माँ पुकारकर चिल्लाने लगे। माँ दौड़ी आईं और पूछा, क्या हुआ बेटा? शंकराचार्य बोले, माँ एक मगरमच्छ ने मेरा पैर पकड़ रखा है। यह कह रहा है कि यदि तुम आजीवन कुंवारे रहकर ब्रह्मचर्य व्रत के पालन का वचन दो तो मैं तुम्हें जाने दूंगा। माँ ने कह दिया कि अच्छा, तुम्हें विवाह नहीं करना है। तब शंकर ने स्पष्ट किया कि यह पारिवारिक जीवन अपने आप में एक बड़ा मगरमच्छ है। एक बार यदि आप इस पारिवारिक मगरमच्छ द्वारा जकड़े गए तो आजादी खत्म। 11 మంది శిష్యులతో ప్రయాణమై కాశీకి వెళుతున్నాడు శంకరుల వారు. గ్యాంగెస్ యొక్క స్నానానికి వెళుతున్నారు. ఒక వృద్ధుడు గొప్ప పాణిని గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు. దుఃఖంకరణే 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 అని ఉచ్చరిస్తున్నాడు. వెళ్ళాడు శంకరుల వారు. ఆ హట్టు దగ్గరికి వెళ్ళాడు. మహర్షి గారు, సిద్ధులైన విద్యావంతులు గారు, మీరు దేన్ని పఠిస్తున్నారు? పాణిని గ్రామాన్ని పఠిస్తున్నారు అన్నాడు. ఈ పాణిని గ్రామం వల్ల మీకు లభించేటువంటి ఫలితం ఏమిటి? నేను మహారాజు సంస్థానంలో చేరి గొప్ప పండితుడిగా నేను తయారవుతాను. వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మహారాజు నాకు తండ్రిగా డబ్బులు ఇస్తాడు. డబ్బు వల్ల నా ఫ్యామిలీ నేను సుఖంగా జీవిస్తాము. సుఖంగా భుజించు, సుఖంగా జీవించు. కానీ తర్వాత దీని యొక్క ఫలితం ఏమిటి? జీవితం ఉన్నంత వరకు భుజిస్తాను, ఆనందంగా ఇస్తాను, కానీ తర్వాత మరణిస్తానన్నాడు. మరణించిన తర్వాత ఏం సాధించగలమన్నాడు. తెలియదు అన్నాడు. దానిని తెలియనటువంటి వాడు ఎన్ని విధమైనటువంటి చదువులు చదివే ప్రయోజనమే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖం కరణే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం
భగవంతుని స్మరించు. ఈ విధమైన దృక్కుంకరైనటువంటి పాణిని గ్రంథం నేను ప్రకటించలేదు, నిన్ను పోషించలేదు. ఈ చదువులన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి చదువులే. ఈ ప్రాకృతమైనటువంటి చదువు అంటే కూడా అనిత్యమైన సుఖాన్ని అందించేటువంటివి. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క తత్వము నీకు శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తుంది. నేను గొప్ప ఉద్యోగంలో ఉన్నాను, శాలరీ అందుకుంటున్నాను, భవనంలో ఉన్నాను, సంతోషంతో జీవిస్తున్నాను. ఏంటి ఈ జీవితము? ఇది ఆ జీవితము, మానవ జీవితం ఇదియేనా? కూడా భుజిస్తున్నాయి, సంసారాన్ని కట్టుకుంటున్నాయి, అన్ని విధాల భవనాన్ని అనుభవిస్తున్నాయి. రాణా అధికం విశేష నానేన శూన్య తస్మిస్తమాన. కనుకనే మనం ఏ జ్ఞానాన్ని పొందాలి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అది ఏ ఆనందమైనటువంటి జీవితము, అది ఏ జీవితమునికి సరైనటువంటి ఆదర్శము. అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటే మన కర్మను మనం చేస్తూ పోవాలి. ఉద్యోగాలు చేయి, బిజినెస్ చేయి, ధనాన్ని సంపాదించు, విదేశాలకు వెళ్ళు, ఉద్యోగాలు చేయి, తప్పులేదు. కానీ అన్నింటి యొక్క సారము ఏమిటి? దైవార్పితమైన భావంతో నీవు అనుభవించు. నేను సంపాదించింది కాదు ఇదంతా. ఈ జ్ఞానం ఎవరు అందించారు? భగవంతుడే అందించాడు. ఈ జ్ఞానం నేను తీసుకుని రాలేదు. అందుకోసమనే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అనింది. కానీ సామాన్యమైన విజయం కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. ఆ జ్ఞానాన్ని అందించినటువంటి దైవమే కానీ గురువులు కాదు. एक बार शंकराचार्य अपने 11 अनुयायियों के साथ गंगा से होकर काशी की तरफ जा रहे थे। रास्ते में उन्होंने देखा कि एक वयोवृद्ध सज्जन व्याकरण के नियमों का अध्ययन करते हुए बार बार डुक्कुर करने का पाठ कर रहे थे। व्याकरण के नियम पाणिनि द्वारा लिखे गए हैं। शंकर उन वृद्ध सज्जन के पास जाकर बोले, आप सुशिक्षित हैं, आप क्या पढ़ रहे हैं? उन्होंने जवाब दिया, मैं पाणिनि लिखित व्याकरण की पढ़ाई कर रहा हूं। इसके द्वारा मैं राजा के दरबार में जाकर अपने आप को कुशाग्र पंडित साबित करूंगा। तब शंकराचार्य ने प्रश्न किया कि इसके द्वारा आप क्या प्राप्त होने की आशा रखते हैं? उत्तर मिला, मुझे धन प्राप्त होगा, मैं अपने परिवार की देखभाल कर सकूंगा, ठीक से भोजन करूंगा और जब तक जीऊंगा अच्छी तरह जीऊंगा। तब शंकराचार्य ने पूछा कि मृत्यु होने के बाद उससे तुम्हें क्या मिलेगा? मुझे नहीं मालूम, उन वृद्ध ने कहा। तब शंकराचार्य बोले, जब आपको यह नहीं मालूम कि मृत्यु के बाद क्या होने वाला है, तो इस ज्ञान और विद्वत्ता का भला क्या उपयोग है? शंकराचार्य ने कहा कि भगवान के गुण गाओ। व्याकरण के ये नियम आपकी सहायता नहीं करेंगे। यह सब केवल किताबी पढ़ाई है। इससे प्राप्त ज्ञान थोड़े समय के लिए ही खुशियां देता है। सच्चाई यह है कि स्थायी आनंद उन्हीं से मिलता है जिनका संबंध हृदय से होता है। आज जो कुछ हो रहा है, क्या यही जीवन है? औलाद इत्यादि तो जानवरों के भी होती है। मानव को बुद्धि का अतिरिक्त वरदान मिला है, अन्यथा वह भी तो एक जानवर ही है। हमें कौन सी बुद्धि प्राप्त होनी चाहिए? हमें अपने आप को पहचानना चाहिए। वही संपूर्ण सुख है, वही जीवन का सच्चा आदर्श है। स्व को जानने की बुद्धि और साहस पाने के लिए हमें अपना कर्तव्य अवश्य पूरा करना चाहिए। तुम अपना कार्य करते रहो, दफ्तर जाओ, धन कमाओ या विदेश जाओ, कुछ भी गलत नहीं है। किंतु इन सब का सार क्या है? यह मानकर कि कुछ भी मेरा नहीं है, तुम अपना सर्वस्व ईश्वर को समर्पित कर दो। तुम्हें बुद्धि किसने दी है? बुद्धि तो ईश्वर का वरदान है, इसे मैंने नहीं बनाया। इसीलिए वेदों में कहा गया है कि आध्यात्मिक बुद्धि ही ईश्वर है। यह कोई साधारण बुद्धि नहीं है, यह कांस्टेंट इंटीग्रेटेड अवेयरनेस है और यही ఈశ్వర్ కా దియా హువా వరదాన్. కానీ ఏదో గురువులంతా కూడా అక్షరాన్ని స్వీకరించి అక్షరాన్ని బిల్డింగ్ గా చేసి దీని పదాలుగా వర్ణించి పదాలను లెసన్స్ గా చేసి ఈ లెసన్స్ స్టోరీస్ గా మార్చుతున్నారు. అంతేకాని దీనికి నాయకుడు ఒకడుంటున్నాడు. పువ్వులు సూది దారం ఉంది, పుష్పమాల తానగున కాదు, వాడు ఒకడుండాలి.
స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున. కానీ ఆర్నమెంట్ చేసేవాడు ఒకడు ఉండాలి కదా. ప్రణతి నూనె వత్తి గలదు దీపపు వెలుగు కలుగున. కానీ దాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా. అతనే దైవత్వము. ఈ హృదయం అనేటువంటి ప్రణతి పైన ప్రేమ అనేటువంటి యొక్క ఆయుధం ఉంటుండాలి. విజ్ఞానం అనేటువంటి ఒక ఒత్తి ఉంటుండాలి. కానీ జ్యోతి కలగదు. ముట్టించేవాడు ఒక ఉండాలి. అతనే దైవము. ఆ దైవమే నీ జీవన జ్యోతిని వెలిగిస్తుంటున్నాడు. కనుక ఆ జీవన జ్యోతిని వెలిగించేటువంటి వాడు దైవమే. మానవుడు నేను చేశాను, నేను పుట్టాను, నేను అనుభవించాను అని అహంకారపడుతున్నాడు. భక్తత్వమును ఉండినంత వరకు కూడా ఫలితం అనుభవించక తప్పదు. ఇది నాది అనేటువంటి భావం నీలో ఉండినప్పుడు దానికి వచ్చినటువంటి కష్టసుఖములు నీవు అనుభవించక తప్పదు. నా ఇల్లు అనేటువంటి అభిమానం అక్కడ ఉండినప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఏదైనా కొన్ని పేపర్స్ ఆ ఇంటికి కనిపిస్తే నీవు అతనితో జగడం వేస్తావు. నీ ఒక భూమి లోపల నీవే పంట పండించుకుంటే ఆ పంటను నీవే భుజించాలి, కానీ ఇంకోటి తీసుకుపోవడానికి అధికారం లేదు. కనుక నీ మానవ యందు కర్తృత్వ భక్తృత్వములు ఉన్నంత వరకు కూడాను దుఃఖము సంతోషము తప్పింది కాదు. కనుక నేను చేశాను, నేను పెట్టాను అనేటువంటి భావం వదిలిపెట్టి ఇదంతా దైవం యొక్క గిఫ్ట్ అనుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఒకరు మంచిగా పాడుతున్నారు, కానీ ఆ పాటలు తన నుంచి వచ్చినవా కాదు, అది దైవం యొక్క గిఫ్ట్. ఎంతమంది పాటలకు ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ అందరికీ పాటలు వస్తున్నాయా? రావటం లేదు. ఎంతమందో చదువుకుంటున్నారు, కానీ ఈ చదువులు అందరికీ అద్భుతుండదా? అది కూడా నువ్వు భగవంతుని యొక్క గిఫ్టే. ఎవ్రీథింగ్ ఈజ్ భగవంతుని యొక్క గిఫ్టే. మంచి చెడ్డ అనేటువంటి రెండు కూడా నువ్వు భగవంతుని గిఫ్టే. రెండు ఈ జగత్తులో ఉండే తీరాలి. ఒకటి చెడ్డ లేకపోతే మనిషికి విలువనే లేదు. కనుకనే ఒకదానికోటి ఈ ప్రెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. కనుక ఈ రెండింటికి మధ్య లోపల దైవత్వం అనేది సైలెంట్ గా ఉంటుంటాది. నిశ్శబ్దమునకు మధ్యలో ఉన్నటువంటి ఒక నిశ్శబ్ద స్వరూపమే ఆత్మ. कोई भी गुरु या अन्य शिक्षक क्या करते हैं? क्या वे केवल पाठ्यक्रमों और शब्द भंडारों के संग्रह का उपयोग मात्र करते हैं? वहाँ एक फूल है, वहाँ सुई है, वहाँ पर डोरी है, किंतु क्या तुम्हारे पास फूलों की माला है? नहीं ना, क्योंकि किसी माला बनाने वाले का होना आवश्यक है। सोना, हीरे, मोती के होने मात्र से क्या तुम कोई आभूषण पा सकते हो? उसके लिए सुनार का होना आवश्यक है। वहाँ एक दीपक या मोमबत्ती है, तो क्या केवल उससे तुम्हें प्रकाश मिल जाएगा? दीपक जलाने वाले का वहाँ होना आवश्यक है। वही दिव्य है, दैवीय है। तुम्हारा हृदय एक दीपक है, उसमें प्रेम का तेल भी विद्यमान है, किंतु बुद्धि होते हुए भी तुम्हें प्रकाश नहीं मिलेगा। उस दीपक को प्रकाशमान करने वाला ईश्वर है। ईश्वर सचमुच जीवन दीप को प्रकाशमान करते हैं। आदमी घमंडी होता है क्योंकि वह सोचता है कि वह स्वयं ही करता है और अनुभवी भी है। जब तक तुम अपने आप को कर्ता और अति ज्ञानी समझते रहोगे, तब तक नुकसान उठाओगे। अपने व्यक्तित्व और मैं की भावना के कारण तुम्हें कष्ट झेलना ही होगा। तुम्हें अपने घर से लगाव अवश्य होगा। चुनाव के समय दीवारों पर पोस्टर चिपकाने वालों से तुम झगड़ पड़ते हो। यदि तुम्हारे खेतों में फसल पैदा होती है तो तुम अपनी मेहनत के फल का आनंद लेना चाहते हो, किंतु जब तक तुम अपने आप को ही कर्ता धर्ता समझते रहोगे, कष्ट उठाने को बाध्य रहोगे। इसलिए तुम्हारे लिए आवश्यक है कि कर्म करने की काबिलियत को ईश्वर का उपहार समझो। प्रत्येक वस्तु ईश्वर का उपहार है। अपने गुणों को ईश्वर का उपहार समझो। बहुत से लोग गाना चाहते हैं, अनेकों गाने का प्रयत्न भी करते हैं, किंतु क्या सभी लोग गाने का सामर्थ्य रखते हैं? पढ़ते सभी हैं, किंतु क्या वे सभी सीखने के काबिल होते हैं? ज्ञान ईश्वर का उपहार है। सब कुछ ईश्वर प्रदत्त ही है। अच्छा बुरा दोनों भगवान का उपहार है। वे इस संसार में बने रहने को बाध्य हैं। बुराई की उपस्थिति के बिना अच्छाई की कीमत जानना मुश्किल है। दोनों साथ साथ ही रहते हैं। आनंद तो दो दुखों के बीच का अवकाश है।
और इसके साक्षी स्वयं ईश्वर हैं। मौन की अवस्था में भले बुरे का ज्ञान आत्मा ही कराती है। కొంతమంది అనుకుంటుంటారు ఒక క్లాక్ ఉంటుండాలి, ఈ క్లాక్ టిక్ 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 అని తిరుగుతూ ఉంటుండాలి. అయ్యో పాపం, ఈ క్లాక్ కు ఒక్క నిమిషమైనా విశ్రాంతి లేదే. టిక్ 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 అని కీ ఉండినంత వరకు తిరుగుతూనే ఉండాలి. ఎప్పుడు విశ్రాంతి అనుకుంటారో కాదు, విశ్రాంతి కావాల్సినంత ఉంటుండాలి ఆ క్లాక్ కు. టిక్ కు మధ్య ఉన్నటువంటి ఒక టైమే విశ్రాంతి. కనుకనే అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి మానవత్వానికి దైవత్వానికి కొన్ని విధమైనటువంటి ప్రకృతత్వము మధ్యలో ఉంటుండాలి. అది మన యొక్క రెస్ట్ లేకుండా పోలేదు మనకు. కనుక ఈ తత్వాన్ని స్త్రీలు బాగా కనుక్కుంటారు, మగవారు కూడా కనుక్కుంటారు. కానీ మగవారికి శ్రద్ధ తక్కువ, మగవారికి ఆడంబరం ఎక్కువ, మగవారికి అహంకారం ఎక్కువ, మగవారికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, మగవారికి ఒక విధమైన రైట్స్ ఎక్కువ. కానీ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మగవారి నుండి అధికంగా ఉంటాయి, ఆడవారికి తక్కువ కాదు. వాళ్ళకు కూడా రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక చిన్న ఉదాహరణము, మగవాడు తన ఆఫీస్ లో ఉన్నటువంటి వారికి రేపటి సండే మా ఇంటికి టీ పార్టీకి రాండి అని పిలుస్తాడు. ఇదంతా మాత్రమే చాలదే, ఇంటిలో అన్ని సామగ్రులు అనుకూలపరుచుకొని ఈ టీ పార్టీకి సంబంధించినవన్నీ కూడా స్త్రీలే చేయాలి. దీనికి తగినటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ స్త్రీలకి లేకపోతే మగవాడి పిలిచి కూడా ప్రయోజనం ఉండదు. కనుకనే ఆమెను గృహలక్ష్మి అన్నారు. ఆమె గృహకి లక్ష్మి. ఆమె అన్నింటి యందు అడ్జస్ట్ చేసుకుని పోవటం చేతనే ఆమె లక్ష్మిగా భావిస్తున్నారు. స్త్రీని చూసి ఇల్లు చూడన్నారు. ఈ ఆడవారిలో ఉన్నటువంటి యొక్క తత్వము ఇంటి యొక్క గౌరవంలో కనిపిస్తుంది. ఇంకా ఇంటి యొక్క సామగ్రి అంతా కూడా తన యొక్క కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఏ సామాన్ లేదు, స్టోర్ రూమ్ లో ఏ సామాన్ లేదు, ఈ పార్టీకి తగినటువంటి సామాన్ ఏమేమి కావాలి ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని మార్కెట్ కు వెళుతుంది, అన్ని తీసుకుని వస్తుంది. ఇలాంటి సర్వమును చేకూర్చుకునేటువంటి కాబట్టి ఇల్లాలు అని పేరు వచ్చింది. తర్వాత ధర్మపత్ని, ఆమె వచ్చిన వారందరికీ అనుకూలంగా నవ్వుకుంటూ వడ్డిస్తూ సర్వనుకును ఈ సభ సర్వీస్ చేస్తున్నప్పుడు వాడు వచ్చినటువంటి వారు ఎంతో ఆనందిస్తారు. భర్త యొక్క గౌరవాన్ని స్త్రీనే కాపాడుతూ ఉండాలి. కనుక ఈమె ధర్మపత్ని. మొట్టమొదటి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని. ధర్మపత్ని అర్ధాంగి. మగవాని లోపల లెఫ్ట్ సైడ్ అంతా కూడాను అర్ధాంగి వైఫ్, రైట్ సైడ్ హస్బెండ్. కనుక లెఫ్ట్ అండ్ రైట్ రెండు చేరినప్పుడే ఇది పరిపూర్ణమైపోతుంది. భర్త ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే భర్తకు అధికారం లేదు. అర్ధాంగి వైఫ్ యొక్క పర్మిషన్ తీసుకునే ఏ మంచి కార్యమైనా చేయాలి. దీని యొక్క చరిత్ర ప్రాచీన కాలం నుండి మీరు వింటూ వస్తున్నారు. విశ్వామిత్రుడు వచ్చాడు, అన్ని విధములు కూడాను సత్య హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి నాకు దానం కావాలి అన్నాడు. స్వామి ఏం కావాలి, తప్పక సిద్ధంగా ఉన్నాను. ఈ రాజ్యాన్ని నాకు అర్పితం చేయనున్నాడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు, ఇస్తాను అన్నాడు. కానీ సర్వధర్మంలో ఎరిగినటువంటి ఒక విశ్వామిత్రుడు నీకు హక్కు లేదు, హాఫ్ రైట్ మాత్రమే ఉంటుండాలి, హాఫ్ రైట్. కాబట్టి చంద్రమతిని పిలిచి అన్నాడు. ఆమె చంద్రమతిని దార పోస్తే ఈ యొక్క హరిశ్చంద్రుడు అర్పితం చేశాడు. చంద్రమతి దారపైపోతే హరిశ్చంద్రుడి యొక్క తత్వము అర్థం కాదు. విశ్వామిత్రుడు కూడా దీనికి అర్హుడు కాదు. కనుకనే ఆమె కూడా దీంతో ప్రవర్తించి దీనికి అర్ధాంగిగా రూపొందింపజేసుకునే టైటిల్స్ నిలుపుకుంది. టైటిల్స్ అంతా కూడా ఆచరణలో చూపించి అనుభవించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ, రత్న, భారతరత్నం అన్ని వస్తున్నాయి. ఏమి ప్రయోజనము, ఏమి ప్రాపంచకంలో దీని వల్ల కలిగేటువంటి ఒక ఫలితమేమిటి, ఏ విధంగా ఆచరణలో మనం పెట్టి అనుభవిస్తున్నామో ఏమీ లేదు. కానీ ఆనాటి స్త్రీలు, ఇల్లాలు, ధర్మపత్ని, అర్ధాంగి ఈ విధమైనటువంటి టైటిల్స్ చక్కగా ఆచరణలో పెట్టి చేశారు. घड़ी टिक 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 करती चलती रहती है, एक मिनट को भी विश्राम नहीं करती। टिक 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 की ध्वनि करना उसका कार्य है। सही तो यह है कि घड़ी के पास बहुत आराम है। आराम का समय एक टिक से दूसरी टिक के बीच का होता है। उसी तरह मानवता और दिव्यता के बीच प्रकृति की उपस्थिति होती है, वही विश्राम है, आराम है। स्त्रियां इस सिद्धांत को अच्छी तरह समझ सकती हैं। पुरुष उतने गंभीर नहीं होते, वे तड़क भड़क के दीवाने होते हैं। पुरुष अहंकारी होते हैं। पुरुषों के पास जिम्मेदारियां होती हैं, उनके पास अधिकार होते हैं। पुरुषों में अधिकारों और जिम्मेदारियों की उपस्थिति कुछ अधिक ही होती है।
यद्यपि महिलाओं में भी अधिकार और जिम्मेदारियां होती हैं। एक छोटा सा उदाहरण देखिए। पुरुष कहेगा कि कल छुट्टी का दिन रविवार है और वो चाय पार्टी पर मित्रों को आमंत्रित कर लेगा। वह पुरुष है जिसने मित्रों को आमंत्रित किया, किंतु वह स्त्री ही होती है जो घर में काम करके पार्टी का पूरा इंतजाम करती है। जो जिम्मेदारी एक स्त्री में होती है, पुरुष उसका कतई मुकाबला नहीं कर सकता। स्त्री को गृह लक्ष्मी अर्थात घर परिवार की देवी का दर्जा दिया जाता है। एक महिला के पास सामंजस्य बैठाने की अपूर्व योग्यता होती है। सचमुच परिवार की मान मर्यादा और इज्जत घर की स्त्री पर निर्भर होती है। घर की रसोई और मालखाने में बहुत सी वस्तुएं होती हैं। क्या वे सभी चाय पार्टी के लिए आवश्यक होती हैं? नहीं, यह जिम्मेदारी स्त्री ही उठाती है कि चाय पार्टी के लिए किन किन चीजों की आवश्यकता होगी। वह धर्मपत्नी भी कही जाती है क्योंकि वह घर में आने वाले मेहमानों का स्वागत मुस्कुराकर करती है। क्योंकि स्त्री पुरुष की मान मर्यादा और गौरव का हमेशा ध्यान रखती है, इसलिए उसे धर्मपत्नी कहा जाता है। उसने गृहलक्ष्मी, धर्मपत्नी और अर्धांगिनी नामक 3 खूबसूरत पदवियां धारण की हैं। हर पुरुष के वाम अंग में उसकी पत्नी रहती है। बायां हिस्सा पत्नी का होता है, दाहिना भाग पुरुष का होता है। दोनों का मेल ही संपूर्णता निर्माण करता है। पत्नी से पूछे बिना पति कोई वस्तु दे नहीं सकता। किसी भी अच्छे कार्य के लिए पत्नी की सहमति लेना उसके लिए आवश्यक है। इतिहास भी तुम्हें यही बताएगा। कुछ पाने की इच्छा लेकर ऋषि विश्वामित्र एक दिन सत्यवादी राजा हरिश्चंद्र के पास आए। राजा ने पूछा कि ऋषिवर, आपको क्या चाहिए? उन्होंने उनका राज्य लेने की इच्छा प्रकट की। हरिश्चंद्र तुरंत बोले, हाँ, मैं दूंगा। विश्वामित्र आचार संहिता और नीति अनीति के बहुत बड़े ज्ञाता थे। वे बोले, केवल आपको देने का अधिकार नहीं है, आपके पास सिर्फ आधा अधिकार है। कृपया अपनी पत्नी तारामती को बुलवाइए। जब तारामती ने आकर अपने हाथों से राजा हरिश्चंद्र के हाथों का स्पर्श किया, तब हरिश्चंद्र ने ऋषि की सेवा में अपना राज्य प्रस्तुत किया। यदि रानी तारामती अपने पति के हाथों का स्पर्श न करती तो न विश्वामित्र दान पा सकते थे और न हरिश्चंद्र दान दे सकते थे। इसीलिए स्त्री ने धर्म पत्नी का शीर्षक प्राप्त किया है, क्योंकि वह सही राह चुनना जानती है। सचमुच महिलाओं का स्थान గుణానుసార్ शीर्ष पर विराजमान है। మానవులకు ఉపనిషత్తు ఒక పెద్ద టైటిల్ ఇచ్చింది, ఉన్మంతవిస్తే అమృతస్య పుత్రః అన్నాడు. నీవు అమృతపుత్రుడే నాయన. ప్రతి మానవుడు కూడా అమృతపుత్రుడే. నేను అమృతపుత్రుడు అనేటువంటి యొక్క దీన్ని సులభంగా విశ్వసిస్తే అన్ని పవిత్రమైన కర్మగా చేస్తావు. మానవుడు ఈ దేహాన్ని అందుకోవటం దేనికోసం? మానవ జన్మం వచ్చి ఎన్నో లక్షల సంవత్సరాలు అయిపోయింది. ఈనాటి కూడా మానవతా విలువలు మనం తెలుసుకోలేకుండా పోతున్నాము. కనుకనే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం. శరీరాన్ని ఇచ్చింది ఎందుకోసము? ధర్మానురక్తి కోసమని ఇచ్చాడు. ఈ దేహం చేత ధర్మకర్మలు ఆచరించాలి, పుణ్యకర్మలు ఆచరించాలి, పవిత్ర కర్మలు ఆచరించాలి, పరోపకార సంబంధమైన కర్మలు చేయాలి, దేవతత్వాన్ని పొందాలి. ఇది మానవ యొక్క దేహం యొక్క కర్తవ్యము. 2 చేతులు ఇచ్చాడు, ఒక్క కడుపు ఇచ్చాడు. ఒక్క కడుపు సంపాదించుకోవడానికి 2 చేతులు పనిచేస్తే ఈ కడుపు ఎందుకు నిండదు? రోమన్ లోపల ఒక వృద్ధురాలు ఉండేటువంటిది పాపం. రోమన్ ఈ రోమన్ దేవి చాలా త్యాగస్తారు. ఏ దేశంలో పోయి చూస్తే గాని ఆడవారికే గొప్ప ప్రథమ పీఠం. మొట్టమొదటి స్థానం లేడీస్తే. అంత ఎందుకు అవతార పురుషులు ఎందుకును లేడీస్తే మొట్టమొదట ప్రథమ స్థానము. సీతారాములు అన్నాడు కానీ రామసీత అని ఎవరు చెప్పరే? రాధాకృష్ణుడు అన్నారు కానీ కృష్ణ రాధా అని ఎవరు చెప్పరే? శ్రీ నారాయణ అంటారు కానీ నారాయణ లక్ష్మి అని ఎవరు? పార్వతీ పరమేశ్వరు అంటారు కానీ పరమేశ్వర పార్వతి అని ఎవరంటారు? ప్రథమ స్థానం ఇచ్చారు. ఈనాడు సాయి సంస్థలు ఎందుకు లేడీస్ కి ప్రథమ స్థానం ఇచ్చావు. నిజంగా ఈనాడు మన భారతదేశం లోపల
స్థాయి సంస్థలు ఇంటి అభివృద్ధికి వచ్చిందంటే లేడీస్ దీనికి మూల కారణం. చేత మగవారు ఏమాత్రము జెల్సీకి అవకాశం ఇవ్వకూడదు. మీరు కూడా దీంట్లో అనుసరించి రేపు మీరు కూడా దీంట్లో అభివృద్ధి పరిచి ఈ సేవలో పాల్గొనండి. రెండు కూడా చేరినప్పుడే మీకు తగినటువంటి ఫలితం పొందుతారు. पद्मश्री और भारत रत्न जैसे अनेकों सम्मान होते हैं, उसका फल क्या है? उनका जीवन में क्या उपयोग है? कुछ भी तो नहीं। जबकि एक स्त्री धर्म पत्नी और अर्धांगिनी के सम्मान की सचमुच अधिकारी होती है। उपनिषद में भी एक सुंदर सम्मान अमृत पुत्र का उल्लेख है। तुम सब अमृतत्व की संतान हो। सच्चाई यही है कि मानव अमर है। तुम्हें यह समझ लेना चाहिए कि तुम अमर और दिव्यात्मा हो। यह शरीर क्यों दिया गया है? यद्यपि मानव ने लाखों बार इस धरती पर जन्म लिया है, फिर भी आज तक हम मानवता के मूल्यों को जान नहीं पाए। यह शरीर क्यों दिया गया है? सही रास्ते पर चलकर उत्तम कर्म करने के लिए। इस शरीर के माध्यम से सहायता कार्य करो, पवित्र कर्मों का भार उठाओ, हर तरह से लोगों की सेवा करो और तुम्हें चाहिए कि तुम प्रेम विकसित करो। शरीर की जिम्मेदारियां और कर्तव्य यही है। तुम्हें 2 हाथ और 1 पेट दिया गया। क्या तुम नहीं देख सकते कि 2 हाथों के साथ 1 पेट ईश्वर द्वारा ही दिया गया है? यह सच्चाई है कि महिलाओं ने हर देश में उच्चतम स्थान प्राप्त कर रखा है। स्त्रियों का स्थान हमेशा प्रथम होता है। हम सीताराम कहते हैं, कोई भी राम सीता नहीं कहता। हम राधा कृष्ण कहते हैं, कृष्ण राधा कभी नहीं बोलते। हम लक्ष्मी नारायण कहते हैं, न कि नारायण लक्ष्मी। हम सदा पार्वती परमेश्वर पुकारते हैं, न कि परमेश्वर पार्वती। इसलिए महिलाओं को प्रथम स्थान दिया जाता है। साईं समिति में भी भगवान ने महिलाओं को प्रथम स्थान दिया है। आज साईं समितियां विश्व में नंबर 1 पर हैं। उसका प्रमुख कारण है स्त्रियां, महिलाएं। यहाँ पुरुषों को उनके प्रति जलन नहीं होनी चाहिए, बल्कि तुम्हें उनका अनुसरण करना चाहिए। तुम्हें उनके साथ साथ सेवा एवं अन्य कार्य भी करने चाहिए। जब तुम दोनों का साथ होगा तो तुम्हें उसका उत्तम फल भी मिलेगा। మగవాడు పాజిటివ్, నెగిటివ్ ఆడవారు. కానీ ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అనేటువంటి కరెంటు యూస్ఫుల్ అవుతుంది. కనుకని ఈ పాజిటివ్ నెగిటివ్ లేకపోతే పాజిటివ్ ప్రయోజనం లేదు, పాజిటివ్ లేకపోతే నెగిటివ్ ప్రయోజనం లేదు. రెండింటి యొక్క ఏకత్వం కూడా కావాలి. ఈనాటి మానవుడు చేసే సాధనలన్నీ కూడాను నెగిటివ్ థాట్స్ లోపల పెట్టుకొని పాజిటివ్ డిజైర్స్ కోరుతున్నారు. నెగిటివ్ థాట్స్ ఏమాత్రం కూడా మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. పాజిటివ్ 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 పాజిటివ్. ఈ పాజిటివ్ థాట్స్ వల్ల పవిత్రమైన కర్మలు ఆచరిస్తాము, పవిత్రమైన ఫలితాలు పొందుతాము, పవిత్రమైన జీవితాన్ని నందుతాము. ప్రేమ స్వరూపులారా, మీ అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే. ఇందులో లింగ భేదమునికి ఏమాత్రం అవకాశం లేదు. కనుక మీరిద్దరు కూడా ఒక్కటే. ఇరువురు ఏకమైనప్పుడు చేయవచ్చు. ఒకరికి 2 చేతులు ఉన్నాయి, మరొకరు కూర్చే 4 చేతులు అవుతాయి. ఈ 4 చేతులు చేస్తే 4 చేతుల పనులు ఎంత సాధించగలము. కానీ కొన్ని ప్రాంతం లోపల పాప స్త్రీలు 2 చేతులతోనే పని చేస్తున్నారు. మగవాళ్ళ దీంట్లో చేరటం లేదు. కనుక వాళ్ళ చేతులు వ్యర్థమైనటువంటిది అయిపోతుంది. కానీ యూజ్లెస్ చేయకూడదు, యూస్ఫుల్ చేయాలి. భగవంతుడు ఇచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా యూస్ఫుల్ చేయాలి. బుద్ధుడు చెప్పినటువంటి సాధన, జపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ మీరు చేసుకోండి. సంబంధమైనటువంటిది కానీ జగత్తుకు సంబంధించింది కాదు, సమాజములకు సంబంధించింది కాదు, దేశములకు సంబంధించినటువంటి కాదు. కాబట్టి దేశములకు సంబంధించినటువంటిది, సమాజములకు సంబంధించినటువంటిది ఇంద్రియములు ఒక్కటే. భగవంతుడు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు 5 గుణములు ఇచ్చాడు. 5 గుణములను సద్వినియోగపరచుకోవడం అది గొప్ప
సాధన. అందరి గురువులను విసర్జించాడు బుద్ధుడు. పక్కకు నెట్టాడు. ఏ విధమైనటువంటి వేదాంతంలోనా ప్రవేశించలేదు. భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాన్ని సద్వినియోగపరచుకోవాలి. డ్యూటీ నా యొక్క కర్తవ్యము అని ఇంద్రియాన్ని సక్రమమైన మార్గం పెట్టాడు. కనుకొని సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకోవాలి. ఎందుకోసం కన్నులిచ్చాడు? ఇంత పవిత్రమైనటువంటి కన్నులిచ్చాడు. మీకందరికీ తెలియదు, ఒక్కొక్క కంటి లోపల 13 కోట్ల కాంతి కిరణాలు ఉంటున్నాయి. ఒక్కొక్క టంగు లోపల 30 lakhs టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి. టేస్ట్ బర్డ్స్. ఇంత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శక్తిని మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం. కనుక మానవుని యొక్క శరీరం మీద తీసుకుంటే ప్రపంచమంతా కూడాను, విశ్వమంతా కూడాను ఒక్క మానవుని ఎందే ఉంటున్నది. पुरुष धनात्मक है, स्त्री ऋणात्मक है. जब धनात्मक और ऋणात्मक दोनों छोर एक दूसरे से मिलेंगे तो दिव्यता की धारा बह निकलेगी. ऋणात्मकता के बिना धनात्मकता व्यर्थ है, तो धनात्मकता के बिना ऋणात्मकता व्यर्थ है. दोनों एक रंग में रंग जाओ. आज आदमी धर्म और अध्यात्म की राह पर चलता तो है नकारात्मक सोच लेकर, लेकिन आशा करता है सकारात्मक फल की. हमें अपने हृदय में नकारात्मक विचारों को कभी भी जगह नहीं देनी चाहिए, बल्कि हमें अपने दिलों को सकारात्मक विचारों से भर लेना चाहिए. सकारात्मक विचारों के बल पर हमें पवित्र कार्यों का भार उठाना चाहिए और पावन जीवन का नेतृत्व करना चाहिए. प्रेम स्वरूपों, ईश्वर एक हैं और सब में समान रूप से स्थित हैं. तुम एक दूसरे का साथ दो. एक के पास 2 हाथ होते हैं तो 4 हाथों से तुम ज्यादा काम कर सकते हो. कुछ जगहों पर आज भी महिलाएं काम करती हैं. पुरुष उनका साथ नहीं देते. उनके हाथों का होना व्यर्थ है. तुम अपने हाथों को उपयोगी बनाओ. सभी इंद्रियों का उचित कामों में उपयोग करो. वही आध्यात्मिक रास्ता है. तुम ध्यान द्वारा भी अध्यात्म का अनुगमन कर सकते हो, किंतु इसका संबंध केवल तुम्हारे शरीर से होगा. समाज, देश या दुनिया से कोई संबंध नहीं होगा. ज्ञान अर्जित करने के लिए ईश्वर ने हमें 5 इंद्रियां प्रदान की हैं. उनके उचित उपयोग के लिए महान आध्यात्मिक राह दी है. बुद्ध ने अपने गुरुओं द्वारा दी गई सारी शिक्षा को एक तरफ रख दिया. धार्मिक आध्यात्मिक पुस्तकों में बताई गई किसी भी राह का उन्होंने अनुपालन नहीं किया. सच्चाई यह है कि उन्होंने ईश्वर द्वारा दी गई इंद्रियों का सदुपयोग किया. उन्हें उचित और सही मार्ग की तरफ मोड़ दिया. जीवन को सही नजरिए से देखना आरंभ करो. आंखें क्यों दी गई हैं? भगवान ने हमें बड़ी पावन आंखें प्रदान की हैं. प्रत्येक आंख में लगभग 13 करोड़ प्रकाश किरणों का प्रवेश होता है. हमारी एक जीभ में 30 लाख परीक्षण बिंदु होते हैं. ईश्वर ने तुम्हारे भीतर इतनी ताकतवर शक्तियां भरी हैं और तुम हो कि उनका दुरुपयोग कर रहे हो. एक इंसान के भीतर सारा विश्व, सारा ब्रह्मांड मौजूद है. కనుకనే మంచిని చూడండి, మంచిని వినండి, మంచిని థింక్ చేయండి, మంచిని ఆచరించండి. ఇదే నిజమైనటువంటి ఒక సాధన. ఈ రకాన్ని పోతుంటే అన్ని మంచివే చేయొచ్చు. మనం సేవ సేవ సేవ. ఎలాంటి సేవ చేయాలి? బజార్లు ఊచటం కాదు సేవ, మందిరాలను పరిశుద్ధం చేయటం కాదు సేవ. నీ ఇంటిలో నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీవు ఆఫీసుకు పోతున్నావు, నీ ఆఫీస్ వర్క్ చక్కగా చెయ్యి. నీవు డ్యూటీ సిన్సియర్లీ. అది ఏ సేవ కూడాను. ఎందుకంటే ఇది లేకుండా అది, అది లేకుండా ఇది కాదు. ఏ సేవలోనైనా ఏ పనిలోనైనా నీవు ప్రవేశించు, కానీ సక్రమంగా చేయి. దీంట్లో ఏ విధమైన ఫాల్స్ లేకుండా చూసుకోండి. మొట్టమొదట ప్రపంచంలో ఆడవారు కానీ మగవారు కానీ ఉద్యోగం పురుష లక్షణం అని పురుషులు చెప్తుంటారు. చాలా పొరపాటు. ఇది కలియుగం చాలా
చాలా జాగ్రత్తగా మనం చెప్పాలి. అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పడంలో అర్థం లేదు. లేడీస్ కూడా ఉద్యోగం చేస్తున్నారు. కనుక పురుష లక్షణం అంటే ఉద్యోగం కాదు, ధర్మం పురుష లక్షణం. పురుష అనగా కేవలం ప్యాంటు షర్టు బుస్కోటు సఫారీ వేసుకుంటే కాదు పురుషుడు. అనేక అర్థములుంటున్నాయి. పురుష అంటే ఆత్మ, పురుష అంటే చైతన్యము, పురుష అనగా జీవతత్వము, పురుష అనగా ప్రేమతత్వము, పురుష అనగా ప్రాణతత్వమే. ప్రేమకు ఇన్ని నియములు ఉంటున్నాయి. ఈ పురుష అనేటువంటి దానికి లింగ భేదములు లేవు. కనుకనే పురుషుడు అనగా మగవారికే ఉంటుందని అనుకోవటం చాలా పొరపాటు. కనుక అందరూ పురుషుడే. అందరి యందు చైతన్యం ఉంది, అందరి యందు పవిత్రం ఉంది, అందరి యందు కూడా ప్రాణతత్వం ఉంటుండాలి, అందరి యందు బ్రహ్మశ్వాసం ఉంటుండాలి. కాబట్టి అందరూ పురుషులే. దీనిని పురస్కరించుకుని నారదుడు ఎల్లప్త పుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, పురుషో భవతి, మత్తో భవతి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు. కనుక అంతా దైవత్వమే. దైవత్వం లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. అంతా బ్రహ్మమయం, జగమంతా బ్రహ్మమయం, అంతా రామమయం. ఈ జగమంతా రామమయం, అంతా ఆటం, ఈ జగమంతా ఆటమయమే. కనుకనే అణువురణీయాన్ మహతో మహీయాన్ ఉంటుండాలి దైవత్వము. అన్నింటినీ మనం పవిత్రం గావించాలి, పరిశుద్ధం గావించాలి. ఈ విధమైనటువంటి సేవను మనం అభివృద్ధి పరచుకోవాలి. ఏం చేసినా గానీ నీవు ప్రేమ భావంతో చేయి, అదే సేవ. ప్రేమ భావంతో ఒక కప్పు వాటర్ ఇచ్చేసేస్తే దాహం కొన్న వారికి అదే సేవ. దీనికంటే మించింది ఏముంది? సేవ చాలా సూక్ష్మమైనటువంటిది. ఏదో బజార్ల వెంట పోయి ఊడ్చి చేసి ఇవన్నీ చేయటం కాదు గొప్ప సేవ. ఇది కూడా ఒక అవసరమే. అనగా జగత్తు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది మంచిదే చేయటము, కానీ సేవ అనేటువంటి దానికి అది కాదు అర్థము. వాట్ ఎవర్ యు డూ సిన్సియర్లీ. ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రతి మానవుడు కూడా ఉద్యోగం చేస్తే చాలా జాగ్రత్తగా వహించాలి. ఈనాడు భారతదేశము ఎన్ని రకమైనటువంటి కష్టములకు గురి అయిపోయింది. ఉద్యోగాలకు శాలరీస్ కూడా ఇవ్వలేకపోతుండాలి. ఈ శాలరీస్ ఇవ్వడానికి పరదేశం నుంచి అప్పు తీసుకుని వచ్చి శాలరీస్ ఇస్తున్నారు. కాదనేమిటి? ధనం లేదు. ధనం లేకపోవడం కాదు పెద్ద తప్పు. ధనం కూడా ఉన్నది. ఏ ధనము? క్రియాధనము. మీ పనులు మీరు సక్రమంగా చేస్తే అందులోనే ధనం ఆవిర్భవిస్తుంది. 10,000 నువ్వు జీతం తీసుకుంటున్నావు, 10,000 రూపాయల వర్క్ నువ్వు చేయి, అందులోనే ధనం ఆవిర్భవిస్తుంది. ఈనాడు 10,000 మనం శాలరీ తీసుకుంటున్నాము, 10 రూపీస్ వర్క్ చేస్తున్నాము, దానివల్లనే మన ధనం అంతా నాశనం అయిపోతుంది. కనుకనే గవర్నమెంట్ కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ అప్పులు చేసి మీకు అందిస్తుంటున్నారు. అదే చక్కగా చేస్తే అప్పులు చేయనక్కర్లేదు, వస్తుంది డబ్బు. ఈ ప్రొజెక్షన్ కాబట్టి నీవు 100 రూపాయలు చేసుకున్నప్పుడు 100 రూపాయలు కంటే అందులోనే ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విధంగా మనకు మనం ప్రొజెక్షన్ చేసుకుంటుంటే జగత్తంతా సుఖంగా ఉంటుంది. అది నిజమైన సేవ, అదే సిన్సియర్ వర్క్. ఏదో గొప్పగా చేయటం కాదు, మన పని మనం చేయాలి. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఎంతైనా సేవ కింద రూపొందుతుంది. सेवा करना आसान है, किंतु सेवा का मतलब केवल सड़कों पर झाड़ू लगाना नहीं है। निस्संदेह यह भी आवश्यक है, पूरी दुनिया को साफ सुथरा होना चाहिए। ऐसा करना अच्छा तो है, किंतु उसका अर्थ सेवा नहीं है। तुम जो भी करो गंभीरता से करो, दिल से करो। आज हमारा भारत कई परेशानियों से गुजर रहा है। सरकारें ठीक तरह से वेतन देने में भी असमर्थ हैं। वे वेतन देने के लिए विदेशों से कर्ज ले रही हैं। क्यों? क्योंकि यहां पैसा नहीं है। यह गलत है कि यहां पैसा नहीं है। यदि तुम गंभीरता से अपने कर्तव्यों का निर्वाह करो तो यहां पैसा ही पैसा है। तुम 10,000 रुपए वेतन पाते हो। यदि तुम वेतन के अनुसार काम करोगे तो पैसा रहेगा। आज तुम्हें वेतन तो 10,000 रुपया मिलता है, किंतु काम तुम 10 रुपए जितना भी नहीं करते, इसीलिए पैसा चला जाता है, सरकार बदनाम होती है, हम भारी भरकम कर्जे लेते हैं। यदि हम पूरी सच्चाई से काम करें तो हमें कर्ज लेने की आवश्यकता ही नहीं होगी। पैसा स्वाभाविक रूप से स्वयं चलकर आएगा, उत्पादन भी उसी अनुसार होगा। यदि तुम 100 रुपए लेते हो तो 100 रुपयों का काम करो। जब तुम अपने वेतन के अनुसार कार्य करोगे तो उत्पादन बढ़ेगा। वही सच्ची सेवा है। हमें अपना कर्तव्य भली भांति करना चाहिए।
किसी भी काम को సేవా మే బదలా జాతా మరొక విషయం మీరు గుర్తు ఉంచుకోవాలి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, ఆధ్యాత్మిక సమస్యలు ఎన్నో ఉంటున్నాయి, కానీ ఎన్నో ఫాల్స్ ఆధ్యాత్మిక సమస్యలు కూడా ఉంటున్నాయి. స్వామి పేరు పెట్టుకుని అనేక మంది స్వామి నాకు కల్లో వచ్చాడు, స్వామి నాకు శక్తినిచ్చాడు, స్వామి నాకు ప్రదర్శించాడు, స్వామి నాకు సాక్షాత్కరించాడు, ఇలాంటివన్నీ చెప్పుకొని ధనం సంపాదించుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. గిఫ్ట్ పవర్, ఇది గిఫ్ట్ కానే కాదు, భక్తులకు హార్ట్ టు హార్ట్ ఇచ్చేటువంటి గిఫ్ట్, అదే లవ్. ఇలాంటి దానికి మీరు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి. మన సత్యసాయి సంస్థలు చేసేటువంటి యొక్క సరైనటువంటి సిన్సియర్ వర్క్ ప్రపంచంలో ఏ సమస్యలు కూడా చేయటం లేదు. ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, కానీ మన సంస్థలో చేరినటువంటి వ్యక్తులు సిన్సియర్ గా, ప్రీతిగా, ఆనందంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ప్రేమతో చేస్తున్నారు. ఈ సిన్సియర్ కి మరి ఏమాత్రం దోషం రాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా పోయి, ఏ రాష్ట్రమైనా పోని, ఏదో మంచి చెట్టులు కొన్ని ఉంటాయి, కానీ దాన్ని చూడనక్కర్లేదు. నిజంగా ఈ ప్రపంచం లోపల మన భారతదేశమే కాదు, విదేశాలు ఎందుకు సత్యసాయి సంస్థలు చేసేటువంటి యొక్క చక్కని వర్క్ ఏ సంస్థలు కూడా చేయటం లేదు. వ్యక్తులు एक अन्य बिंदु पर भी तुम्हें नजर रखनी है. इस दुनिया में बहुत सी संस्थाएं और समितियां हैं. बहुत बड़ी संख्या में धार्मिक आध्यात्मिक संस्थाएं हैं. उनमें बहुत सी बनावटी संस्थाएं भी हैं. बहुत सी झूठी घोषणाएं हैं. स्वामी मेरे सपने में आते हैं, स्वामी मुझे सशरीर दर्शन देते हैं, वे मुझसे पैसा इकट्ठा कराना चाहते हैं, इत्यादि इत्यादि. ये सब झूठे दावे हैं. यह भी कि बाबा ने मुझे किसी दैवी शक्ति का वरदान दिया है, यह कोई उपहार नहीं हो सकता. दिल से दिल का संबंध ही भगवान का उपहार है. यह प्रेम से प्रेम का संबंध है. तुम कभी भी ऐसी झूठी अफवाहों पर ध्यान मत देना. गंभीरता पूर्वक किए जाने वाले कार्यों की संख्या के हिसाब से सत्य साई सेवा समिति दुनिया में नंबर 1 है. दुनिया में ऐसे कई संगठन हैं, किंतु सत्य साई समिति के सदस्य दुनिया भर में पूरी लगन, पूरी निष्ठा, भरपूर आनंद, संपूर्ण तैयारियों और त्याग की भावना के साथ कार्य करते हैं. अब हमें यह देखना चाहिए कि हम यह लगन निरंतर बनाए रखें. यद्यपि हर अच्छे काम में बाधाओं का आना स्वाभाविक है, किंतु तुम्हें उनकी चिंता नहीं करनी चाहिए. श्री सत्य साई सेवा समिति के सदस्यों द्वारा भारत में ही नहीं बल्कि विदेशों में भी अच्छे कामों का बीड़ा उठाया जाता है और कोई संगठन इसका मुकाबला नहीं करता. వ్యక్తులుగా మన సత్యసాయి శక్తులు ఉపయోగపడుతుంది. టీచర్స్ కాదు, సేవకులు కాదు, స్థలము కాదు, బాల వికాస్ కాదు, అందరూ కూడా మంచి పని చేస్తున్నారు. కానీ ఈ బాంబే పట్టణం లోపల మరింత అభివృద్ధి కావాలి. ఎందుకోసమనగా పెద్ద టౌన్, ఈ టౌన్ కి ఇంత మాత్రంతోనే మనం ఉపయోగపెట్టే ప్రయోజనం కాదు. అందరినీ లాగాలి, దించేకి మ్యాగ్నెట్ మాదిరి రావాలి. మ్యాగ్నెట్ మాదిరి పనులు మంచి లేని వాళ్ళే ఇందులో ప్రవేశించారు. కనుక ఆ విధంగా మీరు ఈ సంస్థను పెంచి దేశం యొక్క సేవను మనం పెంచుకొని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒక సార్థక నామాన్ని మనం పొందాలి. చాలా మంది స్త్రీలు కూడా వారింట్లో ఎన్నో అవసరం ఉన్నప్పటికీ మొదలుపెట్టి సంస్థలో ప్రవేశిస్తున్నారు. ఈ సాక్రిఫైస్ అనేటువంటి భారతీయులు ఎందే గొప్పగా ఉంటుంది. ఎంతైనా కూడా పూనుకుంటారు. అందులో యువకులు ఎక్కువగా కావాలి. ఈనాటి యువకులు తమ యొక్క శక్తి సామర్థ్యములు గుర్తించుకొనక, తమ స్వస్వరూపాన్ని సందర్శన భాగ్యాన్ని ఆశించక, కేవలం దేహ పుష్టిని, మనోపుష్టిని, ఈ ధైర్య సాహసాన్ని, విద్యాపుష్టిని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ యొక్క దేహ శక్తి కాదు ప్రధానము. దండ బలము, గుండె బలము, దైవ బలం కావాలి, ధర్మ బలం కావాలి. ఆ దైవ బలము, ధర్మ బలము ఉండినప్పుడే గుండె బలము, కండ బలము అభివృద్ధి అవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను దైవ బలము, ఆత్మవిశ్వాసంతో ప్రవేశించాలి. ధర్మమును మనం దృష్టిమోట సాయి సంస్థలు బొంబాయిలో ప్రారంభించాము. కనుకనే ఈ బాంబేని అన్నింటికీ ఆదర్శమైనటువంటి ఒక ఆదర్శ రూపాన్ని పొందాలి. మంచి పేరును తీసుకుని రావాలి. యావత్ భారతదేశంకంతా కూడా బొంబాయి మంచి ఆదర్శవంతమైనటువంటి సంస్థ అనుకోవాలి. నేను చెప్పాను, భారతదేశం లోపల ఈ యొక్క బొంబాయి అనేటువంటిది స్టమక్ వంటిది. ఈ స్టమక్ మంచిగా లేకపోతే దేహమంతా మంచిగా లేకపోతుంది.
కనుక స్టమక్ ను చక్కగా హెల్తీగా చూసుకోవాలి. దానికి తగినటువంటి బలాన్ని అందించాలి, సరైనటువంటి సేవను అందించాలి. కనుక బాంబే మంచిగా ఉంటే దేశమంతా బాగుపడుతుంది, తప్పక బాగుపడుతుంది. దేశం యొక్క మంచి చెడ్డంతా బొంబాయి పైన ఆధారపడింది. కనుక బాంబే ప్రజలు తగినటువంటి ఉత్సాహాన్ని ఇవ్వండి. నేను సంవత్సరానికి 2 టూర్లు వస్తాను. నాకు ఒక్కటి ప్రధానమైనటువంటి ప్రశాంతంగా నా నిర్ణయం నాకు ఎప్పుడూ లేదు. ముంబై నా నిర్ణయమే, ఢిల్లీ నా నిర్ణయమే, కలకత్తా నా నిర్ణయమే, బెంగళూరు నా నిర్ణయమే, అంతా నా నిర్ణయమే. ఒక బొంబాయిలో సత్యసాయి ప్రశాంతి నివాసి అంటారు, అది చాలా తప్పు. ప్రశాంతి నివాసి, హృదయవాసి. మీ వెంటనే, మీ గంటనే, మీ ఇంటనే, మీ గంటనే ఉంటున్నారు. నాకు ఒక మందిరం అనేటువంటిది లేదు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకొని స్వామి నా వెంటనే ఉన్నాడు అని మీరు ఉత్సాహంగా పనిచేయాలి. అప్పుడే ఈ సేవకులను పెరిగిపోతాయి. మరొక తూరి వచ్చి ఒక వారం ఉంటాను ఇక్కడ. ఈ 3 దినముల లోపల ఎవరికి శక్తి లేదు, నాకు తృప్తి లేదు. ఢిల్లీ లోపల చూస్తే వాళ్ళ యొక్క రోదన, వాళ్ళ యొక్క బాధన నాకే చాలా కష్టమైపోయింది. ఢిల్లీ కానీ అక్కడ కూడా నేను షార్ట్ టైం కనుకనే ఎక్కడికి వచ్చినా కానీ మీ సంస్థలు పెంచుకోండి, నా డేట్స్ కూడా పెంచుకుంటాను. साई समिति की स्थापना यहीं मुंबई शहर में हुई थी, इसलिए मुंबई की सत्य साई समिति को पूरे विश्व का आदर्श बनना चाहिए, पूरे देश का आदर्श बनना चाहिए। अगले दिन भगवान ने कहा कि मुंबई भारत का पेट है, उदर है। यदि पेट खराब हो तो पूरा शरीर बीमार हो जाएगा, इसलिए पेट सदा सही और स्वस्थ होना चाहिए। अतः तुम्हें उसे मजबूत रखना चाहिए, तुम्हें सेवा कार्य उचित रूप से करना चाहिए। यदि मुंबई सुरक्षित और संपूर्ण है तो पूरा देश संपूर्ण और सुरक्षित रहेगा, यह निश्चित है। इस देश की अच्छाई बुराई मुंबई पर निर्भर है। यदि सत्य साई समिति मुंबई के सभी सदस्य पूरी सच्चाई से कार्य करें तो भगवान वर्ष में 2 बार मुंबई में दर्शन देने आएंगे। भगवान कभी यह नहीं चाहते कि केवल प्रशांति निलयम ही आध्यात्मिक केंद्र के रूप में जाना जाए। भगवान अपने आप को प्रशांति निलयम तक ही सीमित नहीं करना चाहते। वे दिल्ली में हैं, कलकत्ता में हैं, मुंबई में हैं। भगवान तो हृदयवासी हैं, तुम्हारे दिल में हैं। भगवान ने स्वयं को सीमेंट कंक्रीट की इमारतों तक ही सीमित नहीं रखा है, वे प्रत्येक हृदय में विराजमान हैं। वे तुम्हारे भीतर, तुम्हारे दाएं बाएं, ऊपर नीचे, चारों ओर हैं। यह मानकर कि भगवान तुम्हारे साथ हैं, तुम पूरे जोश के साथ कार्य करो। भगवान पुनः आएंगे और पूरे सप्ताह मुंबई में निवास करेंगे। भगवान का यह 3 दिवसीय छोटा सा दौरा संतुष्टि नहीं देता। भगवान का वार्षिक आगमन बहुतों के लिए असहनीय होता है, क्योंकि भगवान अल्पावधि के लिए ही रहते हैं। तुम अधिकाधिक कार्य करो तो भगवान भी उसी अनुपात में अधिक निवास करेंगे। ప్రేమ స్వరూపుల మీరందరూ ఉత్సాహంగా, ప్రోత్సాహంగా, ప్రేమతో, దయతో, శ్రద్ధతో ఎన్నో పనులు చేస్తున్నారు. కానీ ఇంకా కొంత యువకులంతా కూడా అభివృద్ధి పరచాలి. ఈ యొక్క శక్తిని మనం అందించాలి. ఎందుకంటే భవిష్యత్తు భారత వీరులు వారే. కనుక భవిష్యత్తుకు సరైనటువంటి బాధ రావాలంటే ఈ యొక్క విద్యార్థుల్ని మనం ప్రబోధించాలి. ఈనాటి విద్యార్థుల యొక్క కేవలము ఒక విధమైన ఆర్టిఫిషియల్ గా జీవిస్తున్నారు. అలంకారాలు చేసుకోవటము, మోటార్ సైకిల్ పైన లేక ఇంకో దీనిపైన చక్కగా తిరిగాటము, యొక్క శక్తిని చక్కగా సద్వినియోగం పరచాలి. కనుక ఈనాటి యువకులంతా కూడా టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఆ విధంగా ఉండకూడదు. నడుము వంచి పని చేయాలి. కర్మను ఆచరించినప్పుడే వారి దేహం కూడా అందంగా, ఆ విధంగా
అవకాశంగా ఆకర్షణీయంగా ఉంటుంటాయి. Healthy and happy. కాలం అంతా వ్యర్థం చేయటం వల్ల ఎనర్జీని వ్యక్తం చేస్తున్నారు. చూడండి, నాది 74వ సంవత్సరము. పిల్లల్ని చూడండి, 17 సంవత్సరం 18 సంవత్సరంలో అయిపోయినారు. ఎందుకోసం ఇంత అయిపోతున్నారు? కాలంలో దుర్వినియోగం చేస్తున్నారు. తాము చేసే కర్మలంతా కూడా అపవిత్రమైనవిగా ఉంటుంది. ఆ పవిత్రమైన కర్మల్లో పాల్గొనండి, మీరు కూడా చిరంజీవులుగా ఉంటుంటారు. లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్. కానీ అది వారు గుర్తించడం లేదు. ఇది మేము యువకులము, మేమంతా చేసుకోవాలి, ఈ గైడ్ ఫ్రెండ్ ఆ గైడ్ ఫ్రెండ్ ఇలాంటి దీనిపైన పోతున్నారు వీళ్ళ ప్లాన్లు. గైడ్స్ ఒక్కదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లైఫ్ గెట్ పర్మిషన్ ఫర్ పేరెంట్స్, గెట్ మ్యారేజ్. కానీ ఫ్రెండ్షిప్ మాత్రం మంచిది కాదు, నాట్ గుడ్. ఎందుకంటే వారెవరో నీవెవరో. బిఫోర్ మ్యారేజ్ ఆల్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ లో ఏమైపోతుంది? హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై అయిపోతుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ లేదు. హలో అనుకుంటే హాలో అయిపోతున్నారు. అది కాదు. ఏ విధమైన దీంతో కూడా ఫ్రెండ్షిప్ మాత్రం చేయకూడదు. అది చాలా చెడ్డది. చాలా మన భవిష్యత్తుకే చాలా మాయని మచ్చగా రూపొందుతుంది. In your future career. కనుక అలాంటివి చేయకుండా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని చేసుకోండి, చాలా సంతోషం. నేను కూడా ఆశీర్వదిస్తాను. కానీ చాలా మంది వాళ్ళకి మ్యారేజ్ ఇష్టం లేదేమో అనుకుంటారు. నాకు అలాంటి ఎప్పుడు కూడా భావాలు లేవు. ఇష్టం చేసుకోండి, నేను ఫోర్స్ చేయను. నాది సోర్స్, నాట్ ఫోర్స్. ఈ సత్యాన్ని మీ అందరూ గుర్తించుకొని యువకులు సక్రమమైన మార్గంలో ప్రవేశించండి. ఇది ఏ నిజమైన సేవ, ఇదే నిజమైనటువంటి సర్వీస్. మన సత్సాయ సంస్థలో ఉన్నటువంటి యువకులంతా మంచి మార్గంలో పోతుంటే ప్రపంచమంతా వీరిని చూస్తుంది. ఆ చూపులో ఉండే వారు కూడా మార్పు వచ్చేస్తారు. ఏ విధమైనటువంటి క్రోధములకు, తాపములకు, ఈర్షకు, అహంకారములకు, ఆడంబరాలకు అవకాశం ఇవ్వకూడదు. ఈ యొక్క గుణములు లేకుండా చేసుకుంటే ఇంతకంటే గొప్ప పేరు మనకేం కావాలి. కాబట్టి భారతదేశం నుండే కాకుండా అన్ని దేశంలో ఎందుకు సేవా సంస్థలు చక్కగా పనిచేస్తున్నాయి. प्रेम स्वरूपो, तुम्हें चाहिए कि तुम प्रेम, सहनशीलता और त्याग की भावना के साथ सेवा कार्य करो. जोश, तुम्हें नौजवानों को इस समिति से जोड़ना चाहिए और उन्हें ताकतवर और क्रियाशील बनाना चाहिए. भविष्य निर्भर होता है वर्तमान पर. नौजवानों को भविष्य सुरक्षित बनाना चाहिए. आज का विद्यार्थी जीवन कृत्रिम हो गया है. वे केवल स्वयं को सजा धजा कर मोटरसाइकिलों पर घूमते मात्र हैं. अपनी आंतरिक शक्ति का सदुपयोग करो. ट्विंकल ट्विंकल लिटिल स्टार, हाउ आई वंडर व्हाट यू आर की तरह चारों ओर तुम्हें उड़ना नहीं चाहिए. शरीर को झुकाओ और समाज की सेवा करो. अच्छे कार्य करोगे तो शरीर सुंदर, स्वस्थ और प्रसन्न रहेगा. यदि तुम अपना समय व्यर्थ गंवाते हो तो तुम अपना सब कुछ व्यर्थ कर देते हो. भगवान 74 वर्ष के हैं. आज 17-18 वर्ष के लड़कों के गालों पर तुम झुर्रियां देख सकते हो. क्यों? क्योंकि आज के नौजवान अपना समय गलत कार्यों में व्यर्थ ही गंवा देते हैं. यदि तुम पवित्र कार्य करोगे तो तुम्हें अमरत्व अवश्य प्राप्त होगा. उचित मार्ग पर आगे बढ़ोगे तो लंबा, स्वस्थ और आनंदमय जीवन जियोगे. आजकल के युवक युवतियां लड़कियों और लड़कों के पीछे भागते फिरते हैं. लड़कों और लड़कियों को यह समझ लेना चाहिए कि यदि तुम किसी को चाहते हो तो उसके माता पिता से आज्ञा लेकर विवाह कर लो. किंतु ऐसी मित्रता उचित नहीं है. तुम नहीं जानते कि तुम कौन हो. विवाह होने से पहले हम सब आपस में भाई बहन हैं. आजकल की मित्रता में होता क्या है? इसका आरंभ हेलो आप कैसे हैं से होता है और अंत अलविदा से हो जाता है. विवाह के पश्चात तुम अधिकार और जिम्मेदारियों से युक्त हो जाओगे. आज कहीं भी अधिकारों और जिम्मेदारियों का अस्तित्व नहीं है. हम जो हेलो कहते हैं वह हकीकत में केवल पतन का गर्त है. ऐसी मित्रता मत पालो, यह बहुत बुरी है. असफलता इसके मूल में है. विवाह करने में कोई बुराई नहीं है.
भगवान तुम्हें आशीर्वाद प्रदान करेंगे, किंतु कुछ चीजों के लिए भगवान अनुमति नहीं देते। भगवान तुम्हें विवाह करने के लिए बाध्य नहीं करेंगे। भगवान स्रोत हैं, बंधन नहीं। इस सत्य को जानो। युवाओं को एक शुद्धोचित जीवन का प्रतिनिधित्व करना चाहिए। यही सच्ची सेवा है। बच्चों के चाल चलन पर पूरे विश्व की नजर रहती है। उनके जीवन का रूपांतरण अति आवश्यक है। किसी भी तरह के क्रोध, लालच, ईर्ष्या और घृणा को कभी जगह मत दो। यदि तुम में अवगुण नहीं होंगे तो तुम केवल भारत में ही नहीं बल्कि पूरे विश्व में नाम कमाओगे। చైనాలో పోయినప్పుడు 10,000 మంది యూత్ వచ్చారు. ఎంత బాగా చేశారు. ఆ చైనీస్ అంతా కూడా చాలా యూత్, చాలా చిన్నవారు, ఎంతో శ్రద్ధగా చేశారు. ఆ విధంగా దీని తెలుగు మధుగోళ చేరుసిన ఈ మధురత్వాన్ని పొందినటువంటి వారు ఎక్కడైనా చేస్తారు. నేను ఢిల్లీకి వచ్చే ముందుగా టెలిగ్రామ్స్ వచ్చాయి. న్యూ ఇయర్ పుట్టపత్రిలో జరగాలి ఇటు కూడా అన్నారు. నేను ఇక్కడ ఉండటం లేదు, మీరు క్యాన్సిల్ చేసుకుని అక్కడే చేసుకోండి అన్నారు. కనుక ఈ న్యూ ఇయర్స్ కాదు ముఖ్యము, న్యూ థాట్స్ ముఖ్యము, ఐడియల్ ముఖ్యము. ఆదర్శమైనటువంటి యొక్క తత్వము నీకు ఆదర్శంగా మంచిదిగా తీసుకు. అది నేను కోరేటువంటి న్యూ ఇయర్ ఏమిటి ఉండాలి. న్యూ ఇయర్ 60 సెకండ్ అయిపోతే 1 నిమిషం అవుతుంది, 60 నిమిషంలో అయితే 1 గంట అవుతుంది, 24 అవర్స్ అయితే 1 దినం అవుతుంది. అలాంటి 24 అవర్స్ లోపల 1 డే అయినప్పుడు 30 డేస్ అవుతారు 1 నెల అవుతుంది, 12 నెలలు అయితే 1 సంవత్సరం అవుతుంది. న్యూ ఇయర్ చేసుకుంటానికి 1 సంవత్సరం కాచుకున్నాం మనము. సెకండ్ ఈజ్ న్యూ ఇయర్, వితౌట్ సెకండ్ ఈజ్ నో ఇయర్. కాబట్టి సెకండ్ మనం న్యూ ఇయర్ గా భావించుకోవాలి. న్యూ థాట్స్, పవిత్రమైన థాట్స్, ప్రచారమైనటువంటి యొక్క దీంతో దీన్ని అనుభవించాలి. నేను చాలా ఎక్కువ టైం తీసుకుని మీకు చాలా శ్రమిస్తున్నాను. ఐఎమ్ ఐ గివింగ్ ట్రబుల్? నో ట్రబుల్, నో. కానీ ఇలాంటి ట్రబుల్ చాలా పవిత్రమైనటువంటివి. ట్రబుల్ లోకంలో ఎన్నో ఉంటుంటాయి, కానీ ఈ పవిత్రమైన ట్రబుల్ ఇవి చాలా ఉత్తమమైనటువంటివి. ఇది ట్రబులే కాదు, ఇవంతా కూడా ఒక ప్రెషర్, తగినటువంటి ఉత్సాహాన్ని అందిస్తే. కనుక మీరందరూ కూడా చేరి ఐకమత్యంగా అన్నింటి ఎందుకు చేరి ప్రతి గ్రామంలోనూ ప్రతి సమస్య ఎందుకును ఒకరికొకరు చేరి సంప్రదించుకొని ఏది మంచి ఏది చెడ్డ అని విచారణ చేసుకొని పాల్గొని పనులు చేయండి. స్వామి యొక్క ఆజ్ఞ కోసం మీరు కాచుకోనక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ వాంట్ ఓన్లీ ప్యూర్ లవ్. అది మిలియన్స్ 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 మిలియన్స్. దానికి మించినటువంటి ప్రపంచంలో ఆస్తి మరొకటి లేదు. కనుక ఆ ప్రేమను పెంచుకోండి. साई समितियां अच्छा काम कर रही हैं। चीन से 10,000 युवा प्रशांति निलयम आए थे। उनमें बहुत से बच्चे भी थे। उन्होंने पूरी सच्चाई से अद्भुत काम किए। पवित्र भावनाओं और भावुक विचारों वाले व्यक्ति कहीं भी कार्य कर सकते हैं। एक बार भगवान जब दिल्ली पहुंचे तो उन्हें एक तार मिला। उसमें लिखा था कि नए वर्ष के आगमन का समारोह पुट्टपर्ती में मनाना होगा। भगवान ने कहा, मैं वहां नहीं जाऊंगा। अच्छा हो कि तुम जहां हो वहीं समारोह मना लो। नया वर्ष नहीं बल्कि नए विचार अधिक महत्वपूर्ण हैं। नई कल्पनाएं महत्वपूर्ण हैं। नए वर्ष में भला क्या है? सिर्फ एक पल, 1 मिनट का 1 सेकंड मात्र। 60 मिनट मिलकर 1 घंटा बनाते हैं। 24 घंटों से 1 दिन बनता है। 30 दिन 1 महीना बनाते हैं और 12 महीने 1 वर्ष। क्या तुम नववर्ष समारोह के लिए 1 वर्ष लंबी प्रतीक्षा करना पसंद करोगे? हर सेकंड नया साल है, क्योंकि सेकंड के बिना साल का अस्तित्व ही नहीं है। अपने जीवन के हर पल का आनंद अच्छे और पवित्र विचारों के साथ लेना चाहिए। भगवान ने कहा कि वे बड़ी देर से तुम लोगों को परेशान कर रहे हैं। क्या यह सच है कि मैंने तुम्हें कष्ट दिया है? इस विश्व में अनेकों दूसरे कष्ट हैं। यह ऊंचे दर्जे का आध्यात्मिक कष्ट है नहीं, यह कोई कष्ट है ही नहीं। यह प्रेरणादायक, स्फूर्तिदायक और जोश से भरपूर है। चलो
तुम सब एक साथ मिलकर एक दूसरे को सहयोग करते हुए गांवों में जा जाकर काम करो। अच्छा काम करने के लिए तुम्हें आज्ञा लेने की आवश्यकता नहीं है। भगवान तुमसे कुछ और नहीं चाहते। भगवान तुम्हारा पवित्र प्रेम चाहते हैं बस। उससे बड़ी कोई संपत्ति नहीं है। भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय जन्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन